ఈ లోకానికి దిక్కెవరు అన్నటువంటి పాఠాన్ని రాసుకోండి. ఈ లోకానికి దిక్కెవరు. బైబిల్ దగ్గర పెట్టుకోండి, మంచి పెన్నులు నోట్బుక్స్లలో చక్కగా రాసుకోండి పిల్లలు. ఎందుకంటే మీలో కొందరు పిల్లలు ఆసక్తిగా పాఠాలు నేర్చుకొని సమాజానికి ఉపయోగపడతారన్నటువంటి కారణం చేత ఈ పాఠాలను మీకు ప్రతి వారం చెప్పడం జరుగుతుంది పిల్లరా. అందుకే జాగ్రత్తగా రాసుకోనండి. ఈ లోకానికి దిక్కెవరు. వాస్తవానికి ఇది నేను పబ్లిక్లో మాట్లాడే పబ్లిక్ టైటిల్ అండి. ఈ టైటిల్ మీద 4 రోజులు మాట్లాడతాను నేను పబ్లిక్లో. మరి ఒక టైటిల్ మీద 4 పార్ట్లు చెబితే మరి ఎంతవరకు మీరు అవగాహన చేసుకుంటారో అని ఆలోచించి ఒక పార్ట్ మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది పిల్లలు. అంటే చివరి పార్ట్ క్రైస్తవుల యొక్క స్థాయి తెలియచేసేటువంటి పార్ట్ కనుక ఈ ఒక్క పార్ట్నే మీకు చెప్పడం జరుగుతుంది పిల్లలు. వాస్తవానికి 4 రోజుల టాపిక్ ఇది. 4 పార్ట్లు అద్భుతంగా ఉంటుంది. ఈ లోకానికి దిక్కేవారంటే ఈ లోకానికి దిక్కేవారు ప్రశ్న గుర్తు, క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఈ లోకానికి దేవుని ఇంతవరకు బైబిల్ని ప్రసంగాల రూపంలో చెప్పారే తప్ప క్రైస్తవ సమాజంలో ఇంతవరకు బైబిల్ని ప్రసంగాల రూపంలో చెప్పారే తప్ప పాఠాల రూపంలో చెప్పలేదండి. పాఠాల రూపంలో నేర్పలేదు. బైబిల్ వచ్చి 2000 సంవత్సరాలు దాటుతున్న ప్రసంగాలు తప్ప పాఠాలు లేని స్థితి. ఎందుకంటే ఒక టీచరు తరగతి గదిలో పిల్లలకి పాఠాలు చెబుతుంది. అలా చెప్పటం వలన దానికి సంబంధించిన లేదా విషయానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం పిల్లలు నేర్చుకుంటారు. అందుకే ఒకనాడు ఏమీ తెలియని స్థితిలో స్కూల్లో జాయిన్ అయిన పిల్లలు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వారు కూడా బోధకులుగా, టీచర్స్గా, లెక్చరర్స్ కావటం, ప్రొఫెసర్స్గా కూడా అవటం మనం చూస్తుంటాం. ఇంతటి సబ్జెక్టు వారికి ఎలా వచ్చింది అంటే వారు ప్రసంగాలు విని రాలేదు, పాఠాలు చదువుకోవడం. వారి పాఠ్య పుస్తకాలను పాఠాలుగా నేర్పించటం వలన పరిపూర్ణ స్థితిలోకి రావటం లోకంలో మనకు కనిపిస్తున్నది. దేవుని పిల్లలారా, కానీ క్రైస్తవ సమాజంలో ప్రసంగాలు తప్ప పాఠాలు ఉండవు. దేవుని మాటలను పాఠాలుగా నేర్చుకునమని దేవుడు బైబిల్లో చెప్పినప్పటికీ ప్రసంగాలు తప్ప సంఘాలలో పాఠాలు లేకపోవటం మనం చూడగలం. కారణం చెబుతున్న వారికి పాఠాల విలువ తెలియకపోవటం. అందుకే వారు
ప్రసంగాలు చెప్పడానికి అలవాటు పడ్డారు. ప్రజలు ప్రసంగాలను విని మరచిపోవటానికి వీరు అలవాటు పడ్డారు. వారు ప్రసంగాలు చెప్పటానికి అలవాటు పడ్డారు. ప్రజలు ప్రసంగాలు విని మర్చిపోవటానికి అలవాటు పడ్డారు. అవునో కాదు మీరు ఆలోచించాను. అందుకే ఈరోజు క్రైస్తవులకి వారు క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరిగిన, లేదా అన్ని జనుల్లోంచి బాప్తిసం తీసుకుని 5 ఏళ్ళు అవుతున్నా, 10 ఏళ్ళు అవుతున్నా, 20 అవుతున్నా, 30 ఏళ్ళు అవుతున్నా, వారికి అస్సలు బొత్తిగా బైబిల్ రాకపోవటం మనం గమనించగలం. ఆలోచించండి దేవుని పిల్లరా. అందుకే మీకు ప్రసంగాలు కాకుండా ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి స్థితిలో పాఠాలుగా మీకు బైబిల్ని నేర్పడం, ప్రతి వారం నేర్పడం జరుగుతుంది. అలాంటి పాఠాలలో ఈరోజు ఒక పాఠమే, ఈ లోకానికి దిక్కెవరు. ఈ లోకానికి దిక్కెవరు. లోకం అంటే మనకు తెలుసు, దిక్కు అంటే ఏంటో మనకు తెలియాలి. ఉదాహరణకి ఒక భార్య తన భర్తను చూసి మీరే నాకు దిక్కండి అంటుంది. ఒక భార్య తన భర్తను చూసి మీరే నాకు దిక్కండి అంటుంది. ఎందుకు ఆ మాట అంటుందంటే కారణం, ఆ కుటుంబం అంతా కూడా ఆయన సంపాదన మీదే బ్రతుకుతుంది కనుక, ఆ కుటుంబం అంతా ఆయన కష్టార్జితం మీదే బ్రతుకుతున్నారు కనుక, ఆయన లేకపోతే వారు బ్రతకలేరు కనుక, ఒక కుటుంబానికి ఒక భర్త లేదా ఒక తండ్రి దిక్కుగా వారు భావించడం మనకు తెలిసిన విషయం. అంటే దిక్కు అంటే ఆధారం అని ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. దిక్కు అనగానే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అవి వేరే దిక్కులు. ఆ దిక్కులు వేరు. ఇక్కడ మనం పాఠంలో మనం ఆలోచిస్తున్న దిక్కు వేరు. దిక్కు అనగా ఆధారం. ఆలోచించిన దేవుని పిల్లారా, దిక్కు అన్న ఆధారం అని. మరి ఒక కుటుంబానికి ఒక యజమాని దిక్కు అనే ఒక కుటుంబం అనుకుంటుంది. మరి లోకానికి దిక్కెవరు? ఈ లోకానికి దిక్కెవరు? ఈ లోకానికి ఆధారం ఎవరు అని ఆలోచించండి పిల్లరా. ఈ లోకానికి ఆధారం ఎవరు? ఈరోజు ఈ లోకం ఇలాగా చల్లగా నిలవబడి ఉంది అంటే, ఈ లోకం ఇలా ఉండటానికి ఆధారం ఎవరు? సమాజం అనుకుంటుంది మేధావులు, శాస్త్రవేత్తలు లాంటి వారు ఈ లోకానికి దిక్కండి, ఆధారం అండి అనుకుంటున్నారు. ఎందుకంటే మేధస్సుతో కూడిన మాటలు చెబుతారు మేధావులు, శాస్త్రవేత్తలు ప్రకృతికి సంబంధించిన, విజ్ఞానానికి సంబంధించిన విషయాలు చెబుతారు కనుక ఈ లోకానికి దిక్కు లేదా ఆధారం మేధావులు, శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. నిజమేనంటారా? మరికొందరు డాక్టర్లు ఆధారం అండి, ఇంజనీర్లు అండి ఆధారం, లేదా టీచర్లు ఆధారం, లేకపోతే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలో. ఎందుకంటే ప్రభుత్వాలను నడవాలి అంటే, ప్రజలను క్రమంగా పరిపాలించాలి అంటే, ఒక రాష్ట్రం నిలబడాలి అన్నా, ఒక దేశం నిలబడాలి, ప్రపంచ దేశాలు ఆయా దేశాలు నిలబడాలి అంటే రాజకీయ పార్టీలు కావాలి, రాజకీయ నాయకులు కావాలి కనుక రాష్ట్రాలకు, దేశాలకు, లోకానికి దిక్కు
రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అనుకునేవారు కూడా లేకపోలేదు. దేవుని ద్వారా ఇది ఎంతవరకు వాస్తవం ఆలోచించండి. ఇలాంటి వారు ఈ లోకానికి ఆధారమా అని ప్రశ్న వేసుకొని కాసేపు మనం ఆలోచించగలిగితే వీరెవరు ఈ లోకానికి ఆధారం కాదు అన్న సంగతి ఈజీగా మనకు అర్థమైపోతుంది పిల్లలు. ఎందుకంటే వీరందరూ కూడా ప్రజల వలన బ్రతకాలి అనుకుంటారే తప్ప ప్రజల నుంచి ఏదో సంపాదించుకోవాలి అనుకుంటారే తప్ప ప్రజల మీద బ్రతుకుతూ 4 రూకలు వెనక వేసుకొని ప్రజల కంటే సుఖవంతంగా లగ్జరీగా బ్రతకాలి అనుకుంటారే తప్ప ఈ లోకానికి దిక్కుగా ఆధారంగా ఉండాలన్నటువంటి ఆలోచన గాని ఆ పరిజ్ఞానం గాని వారికి ఉండదు పిల్లారా. ఆలోచించండి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని మనం ఆలోచించగలిగితే ఈ సమాజం, ప్రపంచ ప్రజానీకం ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే పాడైపోయింది అన్న సంగతి ఇప్పుడు కాదు, ఎప్పుడో పాడైంది అన్న సంగతి మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మరెక్కువగా పాడైపోవటం మనం చూడగలం. పట్టణాలు పాడైపోయాయి, మండలాలు పాడైపోయాయి, పల్లెలు పాడైపోయాయి, వీధులు పాడైపోయాయి. ఎక్కడ చూసినా రక్తపాతాలు, గొడవలు, మానభంగాలు, చెడు అలవాట్లు. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువగా రక్తపాతం ఎక్కువగా కనబడుతుందండి. దేశాలకు మధ్య యుద్ధాలు ఎక్కువైపోయాయి, జాతులకు మధ్య యుద్ధాలు ఎక్కువైపోయాయి పిల్లరా. టోటల్ వీటితో మాత్రమే కాకుండా అన్యాయాలతో, అక్రమాలతో, వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలతో, జారత్వాలతో, దొంగతనాలతో, మోసాలతో, అక్కరితనాలతో, ఇలా 1 కాదు 2 కాదండి, అనేకమైన కార్యక్రమాల వలన ఈ సమాజం చెడిపోయింది అన్న సంగతి మనకు తెలుసు. చిన్న పల్లెలు మొదలుకొని పెద్ద సిటీల వరకు దేనికి ఇవి అతీతం కాదండి, ఏది అతీతం కాదు. మరి పాడైపోయినటువంటి సమాజాన్ని, కుళ్ళిపోయి కంపు కొడుతున్నటువంటి సమాజాన్ని దేవుడు ఎందుకు ఇంకా 3 పూటల భోజనం పెడుతూ పోషిస్తున్నాడు? పాడైపోయే కార్యక్రమాలు జరిపిస్తున్న వారిని సైతం 70, 80, 90, 100 సంవత్సరాలు కూడా దేవుడు ఎందుకు చల్లగా కాపాడి బ్రతుకునిస్తున్నాడు? ఎందుకు ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నాడు? ఇది మన ముందున్నటువంటి ఒక ప్రశ్న, అతిపెద్ద ప్రశ్న అని చెప్పక తప్పదు. దేవుని పిల్లలారా, ఒక పంటకు చీడ పడితే ఆ రైతు ఆ పంటకి మందు కొడతాడు, పురుగుల మందు కొడతాడు ఆ చీడను నివారించడానికి. మరి ఇంకా చీడ ఎక్కువైపోయింది అనుకోండి, అసలు పంటే పనికిరాదు, మొత్తం చీడబట్టింది అనుకోండి, అప్పుడు ఏ నిర్ణయానికి వస్తాడు అంటే అగ్గిపుల్ల గీగేసి మొత్తం పంటంతటిని కాల్చివేయాలి అన్నటువంటి నిర్ణయంలోనికి వెళ్ళిపోతాడు రైతు. ఎందుకంటే అక్కడ పడితే దాన్ని మాత్రం పీకి వేస్తే పంట బాగుంది. ఆకులకు చీడబట్టింది అనుకోండి, దానికి సంబంధించిన మందు కొట్టచ్చు. కాడలకు చీడబడితే దానికి సంబంధించిన మందు కొట్టుకుంటాడు. మొదలుకొని చివరి వరకు మొత్తం అన్ని మొక్కలు అలాగే ఉన్నాయనుకోండి, కాల్చి పడేయాలన్నటువంటి ఆలోచనలోకి వచ్చేస్తాడు పిల్లలు. ఎందుకంటే ఇది బాగోదు కనుక. ఈరోజు ప్రపంచం అంతా పాడైపోయినా ఒక రైతు పెట్టినట్లుగా దేవుడు ఎందుకు ఈ లోకాన్ని ఇంకా మండించకుండా, తీసివేయకుండా అలాగే ఉంచాడు? ఈ లోకాన్నిలో ఉంచటానికి ఆధారం ఎవరు? పాడైపోయిన
లోకం ఇప్పటికీ ఇలాగే ఉంది అంటే దేవుడు దీన్ని అలాగే ఉంచుతూ చూస్తున్నాడు అంటే, సంరక్షిస్తున్నాడు అంటే దీనికి కారకులు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం ప్రపంచ పుస్తకాలలో ఏ పుస్తకంలో కనబడదు పిల్లరా. బైబిల్ మాత్రమే ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని ఇవ్వగలుగుతుంది. బైబిల్ పాదాల చెంతకు వెళ్ళి మనం అడగగలిగితే బైబిల్ మాత్రమే దీనికి అద్భుతమైన ఖచ్చితమైన మనం సంతృప్తి పడేటంత రీతిలో బదులు ఇవ్వగలిగిన సామర్థ్యం ఒక్క బైబిల్కి మాత్రమే సొంతం. దేవుని పిల్లలారా, ఇక బైబిల్లోకి వెళ్ళి మనం జాగ్రత్తగా బైబిల్ని చదువుకోగలిగితే, చదివిన బైబిల్ని ఆలోచించగలిగితే, ఒక 2 ఇన్సిడెంట్లు మీ ముందు తీసుకొస్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మరి ఈ లోకాన్ని దేవుడు చేసిన తర్వాత, ఆదాము అవ్వల ద్వారా ప్రజలందరూ కూడా విస్తరించిన తర్వాత అండి, తినుచు తాగుచు పెళ్లికి చేసుకుంటూ సమయాన్ని చూసి ఎందుకు పుట్టారో అర్థం కాక తినటానికి, తాగటానికి, పెళ్లి చేసుకోవటానికి, పెళ్లికి ఇవ్వటానికి, వీటి కోసమే పుట్టామనుకొని బ్రతుకుతున్న వారిని చూసిన దేవుడు అందరినీ భూమి మీద లేకుండా తుడిచేయాలి జలప్రలయం చేత అన్న నిర్ణయానికి వచ్చాడు. అలా నిర్ణయానికి వచ్చినప్పుడు మొత్తాన్ని తుడిచేయకుండా నిలపడానికి కారణం ఏంటి అది మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, అది జలప్రలయాన్ని రప్పించాలనుకున్నటువంటి దేవుడు ఎందుకు కాస్త టైం ఇచ్చాడని మనం ఆలోచించగలిగితే, వెంటనే సమాజాన్ని తుడిచివేయకుండా ఉంటాడు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తానండి. కారణం ఎవరని మనం ఆలోచిస్తే, వారి కార్యక్రమాలు దేవుడికి చాలా కోపం వచ్చిందండి. అసలు ఒక్కరిని కూడా భూమిలో ఉంచకూడదు అనుకున్నాడు. కానీ మరికొన్ని దశాబ్దాల పాటు ఆ సమాజం నిలవబడటానికి కారకులు ఎవరు అని మనం ఆలోచిస్తే, నోవహు అనే ఒక నీతిమంతుడు మనకు కనబడతాడు. నోవహు అనే ఒక ఆయన మనకు కనబడతాడండి. నీవే నా ఎదుట నీతిమంతుడు అంటాడు దేవుడు. అంటే ఒక్కడు కనబడ్డాడండి. అంతమంది పాడైపోతే, అందరూ పాడైపోతే ఒక్కడు నీతిగా నిలబడినందుకు, ఒక్క నీతిమంతుడు కనిపించినందుకు దేవుడు ఏమనుకున్నాడు తెలుసా అండి? ఆ నీతిమంతుని బట్టి వారందరినీ కాపాడాలి అనుకున్నాడు. తన నిర్ణయాన్ని మార్చుకోవాలి అనుకున్నాడు. జలప్రలయాన్ని రప్పించకూడదు అనుకున్న నిర్ణయానికి వచ్చాడు. పెళ్లి చెప్పున ఆయన అన్నాడు. ఆయన మాట విని వారి బ్రతుకులు మార్చుకున్నట్లయితే పిల్లరా, దేవుడు జలప్రలయాన్ని రప్పించేవాడు కాదండి. తన మనసును వెంటనే, తన నిర్ణయాలను వెంటనే మార్చుకునేవాడు. కానీ పిల్లరా, వారెవ్వరూ కూడా పట్టించుకోలేదు. కానీ ఆ కాలం వరకైనా సరే లోకం నిలబడింది అంటే కారణం, వెంటనే దేవుడు జలప్రలయాన్ని రప్పించకుండా 100 సంవత్సరాల పరీక్షలకు ఆలోచించాడు అంటే కారణం దిగాడు అంటే కారణం ఏంటో తెలుసా అండి? ఒకే ఒక వ్యక్తి, ఆయనే నోవహు అనే నీతిమంతుడు. అంటే నీతిమంతులు ఉంటే దేవుడు లోకాన్ని పాడు చేయడా? ఒక ఊర్లో నీతిమంతులు ఉంటే ఆ ఊరిని, ఒక సిటీలో నీతిమంతులు ఉంటే సిటీని, ఒక దేశంలో నీతిమంతులు ఉంటే ఆ దేశాన్ని, లోకంలో నీతిమంతులు ఉంటే లోకాన్ని దేవుడు పాడు చేయాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు నోవహు గారి విషయంలో అదే మనకు అర్థమవుతుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళి జాగ్రత్తగా ఈ ప్రశ్నకి సమాధానాన్ని మనం వెతుక్కోగలిగితే, అంటే నీతిమంతులు ఉంటే దేవుడు నాశనం చేయడా? అందరూ పాడైపోయినా కొంతమంది నీతివంతులు ఉన్నా సరే దేవుడు లోకాన్ని పాడు చేయడా అన్నటువంటి ప్రశ్న మనం వేసుకుని బైబిల్లోకి వెళ్ళి మరలా ఆలోచించగలిగితే, ఒక అద్భుతమైనటువంటి సందర్భం బైబిల్లో ఉంది. నోవహు గారి సందర్భం మాత్రమే కాకుండా బైబిల్లో మరొక అద్భుతమైన సందర్భం, అబ్రహాము గారి యొక్క కాలానికి మనం వెళ్ళగలిగితే పిల్లారా, 18, 19 అధ్యాయాలు మీరు చదువుకోగలిగితే, 18వ అధ్యాయం, 19వ అధ్యాయాలు, ఆ 18, 19
అధ్యాయాలలో మనకు కనబడుతుంది. అబ్రహాం గారు కాపురం ఉంటున్న స్థలానికి దేవుడు ముగ్గురు దేవదూతలు పంపడం, వారిని ఆహ్వానించి ఒక మంచి విందుని ఇస్తారు అబ్రహాం గారు. ఆ తర్వాత ఒకరు అక్కడ ఉంటారు, ఇద్దరు వెళ్ళిపోతారు. సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ 2 పట్టణాలని, చుట్టుపక్కల ప్రాంతాలని నేను నాశనం చేస్తాను అని అబ్రహాం గారు చెప్పినప్పుడు పిల్లరా, అబ్రహాం గారు ఒక బేరం పెడతాడు. ఒకవేళ 50 మంది దగ్గర స్టార్ట్ చేస్తాడు. 50 మంది ఉంటే ఆ పట్టణాలను భస్మం చేయకుండా మీరు విడిచిపెడతారా దేవా అని 50 దగ్గర బేరం పెట్టి చివరికి 10 మంది దగ్గరికి వస్తాడు. 10 మంది ఉంటే ఆ పట్టణాలను మీరు నాశనం చెయ్యరా, అందరితో బేరం అవుతుంది. ఆ దేవదూత వెళ్ళిపోతాడు. ఈ ఇద్దరు దేవదూతలు లోతు ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలకు వస్తారు. దేవుని పిల్లరా, అలా వచ్చిన తర్వాత మరి ఆ 2 పట్టణాలను చూసినప్పుడు అండి, కనీసం 5 మంది కూడా ఉండండి, 4 ఉంటారు. లోతు గారి భార్య 5 కూతుర్లు, 4 10 మంది ఉండరండి. ఆ సందర్భంలో దేవదూతలు మాట్లాడుతున్న మాటలు బైబిల్లో మనం చూడగలిగితేనండి, వారు అంటారు, మీరు ఇక్కడ నుంచి బయలుదేరితేనే గాని ఈ పట్టణాలను మేము నాశనం చేయలేము అంటాడు దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడుతూ. మీరు ఇక్కడ నుంచి బయలు వెళ్ళితేనే గాని ఈ పట్టణాలను నేను నాశనం చేయలేను అంటాడు. అంటే నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని లేదా ఆ పట్టణాలని దేవుడు నాశనం చేయడా? అంతమంది పాపులున్నా కొంతమంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని దేవుడు నాశనము చేయడు అని అబ్రహాం గారి సందర్భంలో మనకు అర్థమవుతుంది పిల్లరా. అంటే ఒక నోవహు గారి కాలానికి ఆ లోకం అన్ని రోజులు నిల్వ ఉండడానికి వారందరికీ దిక్కెవరయ్యారు? ఆ కాలానికి లోకానికి దిక్కెవరంటే నోవహు గారి కాలానికి నోవహు దిక్కయ్యాడు. మరి అబ్రహాం గారి కాలం వచ్చేసరికి ఆ 2 పట్టణాలు నాశనం కాకుండా ఉండటానికి, అంటే లోతు గారు ఆయన కుటుంబం వెళ్ళేంత వరకు నాశనం కాకుండా ఉండటానికి ఎవరు కారకులయ్యారు? ఆ నీతిమంతుడు కారకులయ్యాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే దిక్కయ్యాడు వాళ్ళకి. నోవహు ఆ తరం వారికి దిక్కైతే ఈ తరం వారికి ఈ లోతు గారు ఆ నీతిమంతుడు దిక్కయ్యాడు అంతవరకు నాశనం కాకుండా ఉండటానికి. ముందు అలా వెళ్ళగలిగితే మోషే గారి కాలానికి మీరు వెళ్ళగలిగితే ఇశ్రాయేలీలకు కూడా ఎవరు దిక్కయ్యారు నాశనం కాకుండా అని మనం ఆలోచిస్తే 6 లక్షల కలవరంతో విస్తారమైనటువంటి జనప్రవాహంగా వస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలీలు దేవుడి మీదకి ఎలా తిరుగుబాటు చేసేవారో మీరు నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు చెప్పుకుంటే చాలా బాగా అర్థమవుతుంది. వారు అలా తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడు విసిగిపోయి ఒక సందర్భంలో మోషే గారితో దేవుడు ఒక మాట అంటాడు. ఆ మాట ఒకసారి నిర్గమకాండం 32వ అధ్యాయం 13వ వచనం చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 13వ వచనం. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకును, ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకున్నాము. 9వ వచనం చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి వారు లోపడనున్న ప్రజలు కావున నీ ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పడం చూసారా? దేవుడు మోషే గారితో ఒక మాట అన్నాడు. ఆయన మోషే, వీరు లోపడంలో ప్రజలు ఆయన చూసి ఎలా చేశారు, వారి మాటలు, వారి చేష్టలు ఎలా ఉన్నాయో చూస్తున్నావు కదా. కళ్ళతో ఇంత అత్యద్భుతమైన గొప్ప అద్భుతాలు చూసిన మార్పు లేదు లోపల ప్రజలు వీరు. కాబట్టి వీరు వద్దు, నాకు వీరిని తీసేస్తాను, భూమి మీద నుంచి రాలగొట్టేసేస్తాను, వీరిని రాలగొట్టి నీ వలన నీ సంతానాన్ని చేస్తాను, చేసి నీ సంతానాన్ని నిన్ను ఒక గొప్ప జనముగా చేసి ఆ జనాన్ని తీసుకొని వెళుతాను పాలు తినడానికి అన్నాడండి.
ఒక ఆఫర్ లాంటిది, గొప్ప ఆఫర్ లాంటిదండి ఇది. కానీ ఆ రోజు వారందరినీ నేను తీసేస్తానని దేవుడు అన్నప్పుడు మోషే గారు వెంటనే దేవుడి పాదాల మీద పడ్డాడు. ఆయన పొరపాటును కూడా మీరు అలా చెయ్యకండి అని 33:13 మాట అంటాడు. మీరు ఒకవేళ వీరిని ఇలా తీసివేస్తే చుట్టూ ఉన్న జనాలు కానివ్వండి, ఐగుప్తీయులు కానివ్వండి, ఏమని మాట్లాడుకుంటారు? వాళ్ళ దేవుడు తీసుకెళ్లాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చడం చేతకాక వారిని మధ్యలో చంపేశాడు అని మీ గురించి మాట్లాడుకుంటారు తండ్రి. మీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటే నేను వినలేదు, నా చెవులు వినలేవు. మీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటే ఎవరైనా నేను వినలేదు తండ్రి. గొప్ప మహా సూర్యకార్యాలు చేసి ప్రపంచ ప్రజల గుండెల్లో దడ పుట్టి తీసుకుని వచ్చారు. ఇప్పుడేమో మీరు తీసేస్తామంటున్నారు. అంతేకాదు, ఒక్కసారి మీ విశ్వాసులైన మీ బిడ్డలైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు మీరు ఇచ్చినటువంటి మాట ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని దేవుడి కోపానికి అడ్డుపడ్డాడండి. దేవుణ్ణి శాంతపరిచాడండి. మోషే గారు చెప్పిన ఈ మంచి మాటలు దేవుడికి నచ్చి ఆయన కోపాన్ని తగ్గించుకొని, సరేనైనా నువ్వు కూడా ఇంతగా వేడుకుంటున్నావు, సరే కానీ భరిస్తాను వీరిని, తీసుకుని వెళ్ళి వీరిని అని ఆ రోజు వారిని తుడిచిపోయిన దేవుడు విడిచిపెట్టాడండి. పిల్లరా, ఆ రోజు వారిని భస్మీపటలం చేయకుండా ఇశ్రాయేలు అనే ప్రజలు నిలవబడటానికి ఎవరు దిక్కయ్యారు చెప్పండి? వారందరూ నశించకుండా నిలబడడానికి దిక్కెవరయ్యారు? ఒక్క మోషే. ఆ నీతిమంతుడు ఆ రోజు అడ్డుపడబట్టి ఆ నీతిమంతుడు వారికి దిక్కై వారందరూ కూడా బ్రతికి బట్ట కట్టగలిగారు. పిల్లరా, తర్వాత పోయారులేండి వారి కార్యక్రమాలను బట్టి. ఆలోచించండి. అంటే నోవహు గారి కాలానికి నోవహు దిక్కవుతున్నాడు, అబ్రహాము లోతు గారి కాలానికి వారు దిక్కవుతున్నారు, మోషే గారి కాలానికి మోషే గారు దిక్కవుతున్నారు. మరి ఈ కాలానికి అప్పటికంటే అందరిట్లో ఎక్కువ ప్రపంచమంతా పాపం జరుగుతున్నా, ఆ రోజంటే ఎక్కడ సొదొమ గొమొర్రాలు, ప్రపంచ దేశాల్లో సొదొమ గొమొర్రాలకే చీడబట్టింది కాబట్టి ఆ 2 ముక్కలు గీసి కాల్చబడేసాడు. ఈరోజు 2 పట్టణాల కాల్చేయబట్టింది. 2 దేశాలు మాత్రమే చెడిపోయాయా? ప్రపంచంలో ప్రతి దేశము, ప్రతి పట్టణము, ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి చిన్న పల్లె, ఇంకా బాగా మాట్లాడితే అన్ని కుటుంబాలను చెప్పక ఎక్కడో ఒక కుటుంబం ఎంతగా పాడైపోయినప్పుడు, అంతా పాడైనప్పుడు దేవుడు ఎందుకు తీసేయకుండా ఉన్నాడు అంటే, ఇప్పుడు కూడా ఎవరో ఈ లోకం బ్రతికి బట్టగట్టగలడానికి దిక్కుగా ఉన్నారు, ఆధారంగా ఉన్నారు. ఇంతకు ఎవరు వారు అని మనం చూడగలిగితే నీతిమంతులు అని మనకు ముందే ఆన్సర్ వచ్చింది. నోవహు అనే ఒక నీతిమంతుల వలన ఆ రోజు, అబ్రహాం, లోతు అనేటువంటి నీతిమంతుల వలన ఆ కాలం, మోషే అనే ఒక నీతిమంతుడు వలన ఆ ఇశ్రాయేలు ప్రజలు బ్రతికి బట్టగట్టగలిగిన సందర్భాలు మనకు అర్థమయ్యాయి. మరి ఈ కాలంలో కూడా లోకం పాడవకుండా, లోకాన్ని దేవుడు తీసివేయకుండా ఉంచాడు అంటే కారణం ఎవరు? నీతిమంతులు. అంటే నీతిమంతులు ఉంటే దేవుడు లోకాన్ని తీసివేయకుండా, మరి ఈ కాలంలో లోకాన్ని తీసివేయకుండా, దేవుడు తుడిచివేయకుండా, కాల్చివేయకుండా అడ్డుపడుతున్నా లేదా నిలబెడుతున్నా ఆ నీతిమంతులు ఎవరు అంటే పిల్లరా, ఈ ప్రపంచంలో నీతిమంతుడు ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏ పాపము చేయకుండా నీతిమంతుడుగా ఉన్న వ్యక్తి. ఆయన తర్వాత ఎవరు అంటే ఆయనను నమ్ముకున్న క్రైస్తవులు అయిన వారు. మనం చేసిన మంచి పనులను బట్టి కాదు కానీ క్రీస్తు గాడ్చిన రక్తాన్ని బట్టి మనం నీతిమంతులమయ్యాము అని బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి ఆ మాటను రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తూ 5:9 రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి అన్నాడు. క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ఎలా నీతిమంతులుగా
తీర్చబడుతున్నారు, ఎలా నీతిమంతులుగా అవుతున్నారు అంటే వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు రక్తం వలన అని. యేసుక్రీస్తు రక్తం వలన మనం నీతిమంతులుగా చేయబడ్డామంటే మనం చేసిన మంచి పనులను బట్టి, నీతి పనులను బట్టి కాదు పిల్లలు. దేవుడు కృపా బాహుళ్యాన్ని బట్టి, క్రీస్తు త్యాగాన్ని బట్టి, ఆయన గార్చిన రక్తాన్ని బట్టి, ఆయన మనం నమ్మటాన్ని బట్టి, బాప్తిస్మాలు పొందడాన్ని బట్టి, క్రీస్తు రక్తముతో మన పాపాలను కడుగుకుంటాన్ని బట్టి మనం నీతిమంతులమయ్యామని మనకు అర్థమవుతుంది. ఒకనాడు ఆ నీతిమంతుల వలన ఆలోకం నిలబడినప్పుడు, ఆ ప్రాంతాల్లో నిలబడినప్పుడు, ఆ ప్రజలు నశించకుండా నిలబడగలిగినప్పుడు, మరి ఈ రోజు ఈ సమాజం, మనం ఉంటున్నటువంటి ఈ లోకం పాడవకుండా నిలవబడి ఉంది. పాడవకుండా నిలవబడి ఉంది అని పిల్లరా, మరి ఎవరు కారకులు అంటే నీతిమంతులు. ఎవరు నీతిమంతులు? భూమి మీద ఉన్న నీతిమంతులు అంటే క్రైస్తవులు. అంటే దేవుని పిల్లలమైన మనమే అని చెప్పక తప్పదు. క్రైస్తవులు అనగానే మీరు మరలా చర్చిలకు వెళుతున్న అందరినీ క్రైస్తవులు అనుకోకండి. బైబిల్లో పేర్లు పెట్టుకున్న అందరినీ క్రైస్తవులు అనుకోకండి. దేవుడి కోసం నిజంగా బ్రతుకుతున్న వారేదే క్రైస్తవులండి. ఆదివారం చర్చికి పోయినంత మాత్రాన, పండగకు చర్చికి వచ్చినంత మాత్రాన, క్రైస్తవ పేర్లు పెట్టుకున్నంత మాత్రం వారు కాదండి. వాక్య ప్రకారం బ్రతుకుతున్న వారే అసలు శిశులైనటువంటి క్రైస్తవ బిడ్డలు, నీతిమంతులు. కానీ క్రైస్తవులు అనగానే ఈ లోకానికి ఎటువంటి అభిప్రాయం ఉందంటే, మేము క్రైస్తవులు అండి అనగానే మీరు గొప్పవారండి, మీరు అధికులండి అని లోకం అంటుందా? క్రైస్తవులు అనగానే నిమ్న కులాలకు సంబంధించిన వారు, బడుగు కలిగిన వరకు సంబంధించిన వారు అని. ఏమండి, వీరికి పని బాట ఏముండదు. ఏదో బైబిల్ పట్టుకొని ఆ చర్చికి కరపత్రాలు పట్టుకొని ప్రజల మధ్యకు వచ్చి స్వార్థ చేసుకుంటూ మత మార్పిడులు చేసుకునేవారు, దేశం గురించిన, దేశ భక్తి గురించిన బాధ్యత లేని వారు, మత మార్పుల కోసమే తిరుగుతుంటారు. వీళ్ళకి ఇంకే పని బాటలు ఉండవు, పనులను వదిలేసి దీని కోసం తిరుగుతుంటారు అనేటువంటి ఒక చిన్న చూపు అనేది సమాజంలో ఉంది. అంతా కాకపోయినా కనీసం ఒక 70% ఉందండి. ఎందుకంటే వారు అలా అనుకోవటంలో కూడా తప్పులేదు. దీని ఒక మతమని, యేసుక్రీస్తు ఒక మత స్థాపకుడని, బైబిల్ ఒక మత గ్రంథమని వారు అనుకోవడానికి కారణం ఏంటంటే క్రైస్తవులే. బైబిల్ సరిగ్గా తెలియని మన పూర్వపు పితరులు, మనకంటే ముందు క్రీస్తునమైనటువంటి మొదటి తరాల నుంచి ఉన్నటువంటి వారందరూ కూడా భారతదేశంలో బైబిల్ సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం వలన, బైబిల్ను ప్రజెంట్ చేసే విధానం సరిగ్గా తెలియకపోవడం వలన, ఇప్పటికీ క్రైస్తవ మతంని చెప్పుకోవడం వలన ఇలాంటి ఆలోచనలు వాళ్ళు కలిగించడంలో క్రైస్తవుల పాత్ర కూడా ఉంది పిల్లదా. పొడివండి, క్రైస్తవులను కానీ భారతదేశం లాంటి దేశాల్లో ఉన్నటువంటి ఆలోచనలు ఇది పిల్లదా. మరి యేసుక్రీస్తు వారు మన గురించి మాట్లాడాడు. క్రైస్తవుల గురించి అనుకుంటున్నారు, వారు ఏమన్నా అనుకున్నాడు వదిలేయండి. యేసుక్రీస్తు వారు కూడా మన గురించి మాట్లాడాడండి. క్రైస్తవుల ఉనికి గురించి ఆయన మాట్లాడాడు. క్రైస్తవుని అవసరత ఏంటో ఆయన మాట్లాడాడు. క్రైస్తవుల యొక్క విలువ ఏంటో కూడా ఆయన మాట్లాడాడు పిల్లలు. ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి వచనం కంటే విలువైనటువంటి ఆ మాటలను ఒకసారి మీరు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం అనగానే మనందరికీ ఏం గుర్తుకు రావాలి? ఏం గుర్తుకు వస్తుంది? కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగం గుర్తుకొస్తుందండి. అద్భుతమైన సందర్భాలను యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడినటువంటి ఆ మాటలు, గుండెల్లోకి దూసుకుపోయే మాటలు మనం గుర్తుకొస్తాయి పిల్లలు. చూడండి ఏమంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందు? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు అన్నాడు. చూడండి పిల్లల, యేసుక్రీస్తు దేవుడి పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. తను అనుసరించిన వారి గురించి.
గురించి మాట్లాడుతున్నాడు. మీరు మాట్లాడుతూ ఏమన్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. చూడండి, వేల కొలదిగా ఒకరినొకరు తొక్కుకునేటట్టుగా జనసమూహాలు వచ్చారండి యేసుక్రీస్తు వారి దగ్గరికి. రాగానే మైకులు అప్పట్లో లేవు గనక ఎత్తైన ప్రాంతానికి కొండ మీదకి ఎక్కి కూర్చున్నాడు. అందరూ అలా చుట్టూ వేల కొలదిగా కూర్చున్నారండి. జనసమూహాలను చూడగానే ఇక క్రీస్తు మాట్లాడడం ప్రారంభించాడండి. ఈ అధ్యాయాలు మీరు చదువుకుంటే 5, 6, 7, 8 అధ్యాయాలు చదువుకుంటే పరలోకం గురించి మాట్లాడతాడు, ఆత్మ గురించి మాట్లాడతాడు, నరకం గురించి మాట్లాడతాడు. ఎన్నో సందర్భాల గురించి ఆయన మాట్లాడుతున్నాడండి. ఇలా మాట్లాడుతూ భూమి మీద మన పాత్ర ఏంటో చెప్తాడు ఆయన. ఈ విషయంలో భూమి మీద మన పాత్ర ఏంటో మాట్లాడుతున్నాడు. మన విలువ గురించి మాట్లాడుతున్నాడు, మన స్థాయి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. చెప్తారు చూడండి పిల్లలారా. అంటే మనం లోకానికి ఎందుకు వెళ్ళాలో, లోకంలో మన యొక్క విలువ చెప్తున్నాడు పిల్లలారా. ఎందుకంటే మనం ఈ లోకానికి ఎంత అవసరమో ఈ 13వ వచనంలో చెప్తున్నాడు. 10 వచనాలలో మనం ఆలోచించగలిగితేనండి, దేవుని పిల్లలుగా మనం ఎలా బ్రతకాలో చెప్పుకుంటూ వచ్చాడు. ధన్యతలు చెబుతాడు. అన్ని ధన్యతల గురించి చెబుతూ ఈ 13వ వచనానికి రాగానే చెబుతున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. చూడండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఏమండి, యేసుక్రీస్తు వారిది మన గురించి మాట్లాడుతున్నటువంటి మాట. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. బంగారు ఉంది, వజ్రాలు ఉన్నాయి, వెండి ఉంది, ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. అలాగే ఆహార వస్తువుల్లో కూడా విలువలు ఉన్నాయండి. తిండి వస్తువులు కూడా విలువైన ఉన్నాయి. ఎన్నో నట్లు ఉన్నాయి. వాల్నట్ అంటాడు, గ్రౌండ్ నట్ అంటాడు, ఎన్నో ఉన్నాయి కదండి. నట్లు చాలా ఉన్నాయి. ఆహార పదార్థాలు, పళ్ళు ఉన్నాయి, విలువైన గింజలు ఉన్నాయి. ఇన్ని ఉంటుంటాయనండి. వేటి గురించి మాట్లాడుకోకుండా దేనితో మనల్ని పోలుస్తున్నాడు అంటే, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. చూడండి, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఇన్ని వస్తువులు ఉంటుండగా, విలువైన ఎన్నో ఖనిజాలు భూమి మీద ఉంటుండగా, కొన్ని వందల వేల రకాలుగా ఉంటుండగా, వాటన్నిటిని విడిచిపెట్టి ఉప్పుతో మనల్ని ఎందుకు పోలుస్తున్నాడు? ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారని ఉప్పునే తీసుకొని మనల్ని ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే యేసు క్రీస్తు కూడా లోకంలాగే మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడా? ఆయన కూడా మనల్ని మీ విలువ ఏమీ లేదర్రా, మీరు అల్పులర్రా, ఎందుకు పనికిరాని వారరా, మీకంటూ ఒక పని పాటలేదని మన స్థాయిని ఆయన కూడా ఏమైనా తగ్గించి మాట్లాడుతున్నాడా? సమాజం అంటే చిన్నచూపు చూస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా మనల్ని చిన్నచూపు చూస్తున్నాడు. ఎందుకంటే వారు ఏమనుకుంటారు? మనల్ని, వీళ్ళకి ఎప్పుడు ప్రార్థనలు, ఆరాధనలు, మీటింగులు ఇవి తప్ప సినిమాలు, షికారులు, దేశభక్తికి సంబంధించిన కార్యక్రమాలు, సైన్యానికి సంబంధించిన కార్యక్రమాలు ఇవేవి పట్టవండి వీరికి. ఇప్పుడు చూడండి, ఆ బైబిల్ అంటారు, ప్రార్థనలు అంటారు, మీటింగులు అంటారు, ఆరాధన, ఇవే చెప్తుంటారండి వీళ్ళు అని ఒక చిన్న చూపు ఆలోచనతో వీళ్ళు ఉన్నారండి. నా దేవుని నమ్మిన వారిని ఎలా చూస్తున్నారు? దేవుని నమ్మని శాస్త్రవేత్తలను మాత్రం ఆకాశం ఎత్తులో చూస్తారండి. లోకం గొప్పగా చూస్తుంది దేవుడిని నమ్మని శాస్త్రవేత్తలని. దేవుణ్ణి నమ్మిన దేవుడి పిల్లలేమో ఎలా చూస్తున్నారు? దేవుని నమ్మని అజ్ఞానులేమో మహాజ్ఞానులుగా నెత్తిన కూర్చోబెట్టుకుంటున్నారు. మీకు తెలుసు, స్టీఫెన్ హాకింగ్స్ అనేవాడు ఒకడు ఉండేవాడండి. వాడు దేవుడే లేడని మొత్తుకున్నాడు సచ్చేంత వరకు. ఒకటే పాట పాడి చచ్చాడు వాడు. ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని గొప్ప గొప్ప అవార్డులు ఉన్నాయో అవన్నీ వాడిని ఎత్తిన కుప్పలుగా పోసారండి స్టీఫెన్ హాకింగ్స్ అనేవాడికి, కాబట్టి వాడికి. కానీ దేవుడు ఉన్నాడని దేవుని నమ్మిన వారిని ఎలా చూస్తున్నారు చెప్పండి క్రైస్తవులు ఈ లోకంలో? ఒక నిరక్షరాస్యులను చూసినట్టుగా చూస్తారు. వీడికి ఏమి తెలియదు, వాడు ఏమి తెలియని వాడు ఒక అర్భకుడు, వాడు ఒక అమాయకుడు, భక్తి ముసుగులో ఉన్నాడు వాడని ఎన్ని మాటలు మాట్లాడుతుంటారండి హేతువాదులు, నాస్తికులు, చదువుకున్న వారు, మేధావులు, ఇలాంటి వారంతా.
దేవుడు అంటే భక్తులు వచ్చు కానండి. ఇది ఎప్పుడు దేవుడు పాఠాలు, పబ్లిక్ మీటింగులు, సెమినార్లు, ఏంటి వేల రూపాయలు ఇవ్వటాలు, సెలవులు పెట్టి దేవుడు పనులు చేయటాలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టడాలు, ఏంటి ఇల్లు భూముల ఏంటిది క్రైస్తవులు తెప్పించి చదువుకుంటారు, ఎవరిని బిడ్డలు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఎవరిని బిడ్డలు సెలవులు పెట్టించేసి అక్కడ కూర్చోబెడతారు, కుటుంబాలతో వెళ్ళిపోతుంటారు వీళ్ళు. దేవుడు అనగానే దారిలో వెళ్తున్నప్పుడు గుడి కనపడితే ఇలా ఒక కిస్సు కొట్టి వెళ్ళిపోవాలి మనం, ఇలా గుండెలకు ఒక చెయ్యెత్తుకొని ఇలా ఒక కిస్సు కొట్టి దేవుడికి వెళ్ళిపోవాలి తప్ప మనం ఎలాగే వెళ్ళిపోతాం కదండి. ఇల్లేటండి క్రైస్తవులు ఇంత గౌరవం, ఇంతగా దేవుడి పిచ్చి ఇలా మాట్లాడుకుంటుంటారు. అంటే ఎలా చూస్తారంటే వీళ్ళకి తెలియదు, ఒక అమాయకులు భక్తి ముసుగులో ఉన్నారు, మత్తులో ఉన్నారు అనేటువంటి ఒక ఆలోచనతో చూస్తుంటారు. దేవుడు లేడు అనేటువంటి నిజమైన అర్భకులను, వారిని జ్ఞానులు అనుకొని అవార్డులతో సత్కరించి వారేదో పెద్ద గొప్పవారు అన్నట్లుగా వారిని చూడటం. యేసుక్రీస్తు వారు కూడా మరి ఇలాగే మనల్ని చిన్నచూపుతో చూస్తూ ఇందులో మాట్లాడుతున్నాడా అని మనం ఆలోచిస్తే పిల్లరా, అలా మనం అనుకుంటే మంది పడుతుంది. ఆయన మనల్ని తగ్గించి చూడటం లేదు పిల్లరా. ఉప్పు అనగానే మీరు ఉప్పుకు విలువ లేదు కదండి. ఉప్పు అంటే అది చాలా తక్కువతో దొరుకుతుంది కదండి, ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా కూడా ఇస్తారు కదండి. ఎవరినైనా అడిగితే కొంచెం ఉప్పు పెట్టండి అంటే ఎంత పెడతారు కదండి. ఈ విలువలేని దానితో ఎందుకంటే పోల్చడం, కనీసం ఆహార పదార్థాలలో ఏ గ్రౌండ్ నట్టుతోనో, ఏ వాల్నట్టుతోనో, ఏమంటే ఏ జీడిపప్పుతోనో పోల్చకుండా బొత్తిగా విలువలేనటువంటి, అలా నీళ్ళలో వేస్తే కరిగిపోయి విలువలేనటువంటి ఉప్పుతో ఎందుకైనా పోలుస్తున్నాడు అనిపిస్తుంది మాటలు చదువుతున్నప్పుడు. కానీ పిల్లరా, ఆయన మన విలువను తగ్గించలేదండి, మన విలువను తగ్గించలేదు. చాలా గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే. బైబిల్లో ఉన్న మాటలను చదువుతున్నప్పుడు అపార్థం చేసుకోవడం ఈజీ అని మీకు చాలాసార్లు చెప్పాను. అర్థం చేసుకోవడం చాలా కష్టము అని. ఒక మాటను చదివినప్పుడు, ఒక వచనాన్ని చదివినప్పుడు, ఒక సందర్భాన్ని చదివినప్పుడు అది అర్థమయ్యేంత వరకు మిగతా పుస్తకాలను కూడా శోధించటాన్ని పరిశోధన అంటాడు. అర్థమయ్యేంత వరకు దాన్ని విడిచిపెట్టకుండా సాధించేంత వరకు దాని మీద కసరత్తు చేయటాన్ని, కష్టపడటాన్ని లేఖనాల పరిశోధన అంటాడు. ఇది మిగతా క్రైస్తవులకు అర్థం కాదు. లేఖనాల పరిశోధన తరగతుల్లో కూర్చునే దేవుడి పిల్లలైనటువంటి మీకే, నిజమైన బైబిల్ విద్యార్థులకే ఈ విషయం అర్థమవుతుంది తప్ప మిగతా క్రైస్తవులకు అర్థం కాదు పిల్లరా. వారు ఊరు గుడ్డెత్తు చెవిలో ఉన్నట్టుగా ఏదో 4 మాటలు వెళ్ళిపోతుంటాడు తప్ప పట్టించుకోడు. ఆలోచించండి, ఎందుకు యేసుక్రీస్తు వారి మాట అంటున్నాడు? ఎందుకు సమాజం ఆలోచనగా చూస్తుంది, కానీ ఈయన ఉప్పుతోని ఎందుకు పోలుస్తున్నాడు ఎన్నో ఉంటుండగా అని మనం ఆలోచిస్తే, ఇక్కడ ఆయన ఉప్పు యొక్క ఖరీదును తీసుకొని మాట్లాడటం లేదు. ఉప్పు యొక్క ఖరీదును మనసులో పెట్టుకొని మాట్లాడిన మాటలు కాదు పిల్లలు ఇవన్నీ కూడా. ఆహార పదార్థాలన్నిటిలో ఉప్పుకున్నటువంటి ప్రాముఖ్యతను మనసులో పెట్టుకొని మాట్లాడినటువంటి మాటలండి. ఈ లోకానికి క్రైస్తవుడా నీవేరా దిక్కు అని చెప్పటానికి నీ విలువ ఎంత గొప్పదో, నీ స్థానం ఎంత గొప్పదో, మన బ్రతుకు ఎంత గొప్పదో తెలియచేయటానికి చెప్పినటువంటి మాట ఇవి. ఇప్పుడు జాగ్రత్తగా మనం అపార్థం చేసుకోకుండా ఆలోచనాత్మకంగా, పరిశోధనాత్మకంగా క్రీస్తు వారు చెప్పిన మాటలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అన్నారు కదండి. ఉప్పు గురించి మనం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఉప్పుకున్న లక్షణాల గురించి మనం ఆలోచించగలిగితే, ఎందుకంటే ఆయన విలువను తీసుకోలేదు, ఇక్కడ ఉప్పు యొక్క లక్షణాలను తీసుకొని మాట్లాడుతున్నాడు. ఉప్పుకున్నటువంటి లక్షణాల గురించి మనం ఆలోచించగలిగితే పిల్లరా, మిగతా ఆహార పదార్థాలకు వీటికి లేనటువంటి విశిష్టమైన గుణం ఈ ఉప్పుకున్నట్లుగా మనం చూడగలం. ఉప్పు అనగానే పిల్లరా రుచినిచ్చేదండి. రుచి, ఉప్పు అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తుకు వచ్చే లక్షణం, ఒక గుణం ఏంటంటే రుచినిచ్చేది. ఉప్పు అనగానే ఏంటండి? రుచినిస్తుందండి. ఉప్పుకున్న లక్షణాలలో మొట్టమొదటి ప్రాముఖ్యమైన లక్షణం రుచినిస్తుంది. రుచినిస్తుంది. అందుకే ఉప్పు గురించి ఒక సామెత ఉంది. అదేంటంటే అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుందంట ఉప్పు. అన్ని వేసి చూడండి, మీరు నన్ను వేసి చూడండి. ఎందుకంటే అన్ని ఉప్పు వేయలేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అది మటన్ కర్రీ అయినా, చికెన్ కర్రీ అయినా, ఏదంటే ఏదైనా నట్లతో విత్తనాలతో చేసిన కర్రీ, అది ఏ కర్రీ అయినా కానివ్వండి,
ఎన్ని మసాలా దినుసులు వేసినా ఉప్పు వేయకుండా మీరు వడ్డించండి. అసలు కూర వేయగానే మొట్టమొదటి ఏమంటారండి? కూర చేసిన వాళ్ళు చేసి చూడండి అని చెప్పినప్పుడు ఏమంటారు? ఉప్పు సరిగ్గా కలిసిందా లేదా అండి అని అడుగుతారు. అంతేగాని ధనియాల పొడి సరిగ్గా కలిసిందా లేదా అండి, చెక్క లవంగాలు సరిగ్గా కలిసాయా లేదా అండి, కారం సరిగ్గా కలిసిందా లేదా, మిగతా వాటిని ఎన్ని వేసినా వాటి గురించి అడగరు. కానీ దేనిని అడుగుతారంటే ఉప్పు సరిపోయిందా అండి అంటారు. ఉప్పు కలిసిందా అండి అని అడుగుతారు. ఉప్పు కలిస్తేనే ఆ కూరకు టేస్ట్. పద్యంలో కూడా రాస్తున్నారు కదా, ఉప్పు లేని కూర గొప్పది రుచులకు అని. అంటే ఉప్పు లేకుంటే అది ఎంత దమ్ బిర్యానీ, ఎంత పెద్ద కర్రీ, కాస్ట్లీ కర్రీ వాడు ప్లేట్లు వేసేవంటే వాడు ఏం చేస్తాడు? వెంటనే నమస్కారం నేను అసలు ఏం బాగాలేదు ఈ కర్రీ అంటాడు. ఏమండి అది ఉప్పు వేయండి, ఉప్పు పడింది అనుకోండి ఆటోమేటిక్ గా టేస్ట్ వస్తుందండి. ఆ ఉప్పు పడగానే కర్రీకి టేస్ట్ వచ్చే వెంటనే పరిస్థితులు మారిపోతాయి. ఇప్పుడు అంటే ఉప్పు అనగానే రుచినిచ్చింది. తర్వాత ఉప్పు అనగానే మొదట దానికి రుచినిచ్చేది. రెండవది ఏంటంటే క్లీన్ చేస్తుంది దేనినైనా కూడా. ఉప్పుకున్నటువంటి రెండో లక్షణం ఏంటంటే కుళ్ళును కడిగి వేస్తుందండి. ఉప్పుకున్న మరో లక్షణం కుళ్ళును తీసివేయటం, కుళ్ళును కడిగి వేయటం. ఉదాహరణకి ఆదివారం చాలా మంది చేపలు తెచ్చుకుంటూ ఉంటారు. చేపలు తెచ్చుకున్నప్పుడు ఆ చేపల కానీ వండాలి అనుకున్నప్పుడు ఆ చేపలు దేంతో కడగాలండి? కడగకుండా తెచ్చిన చేపలు తెచ్చినట్లే అలాగే మీరు చికెన్ లాగా వేసేసి మసాలా వేసి వండుకొని చూస్తారు. అసలు ఒక ముక్క కూడా లేదు, నిశ్వాసన తట్టుకోలేమండి, అసలు తినలేము మనం. అందుకేం చేయాలి? ఇప్పుడు చేపలు తీసుకురాగానే దాన్ని 1కి 10 సార్లు క్లీన్ చేయాలంటుంటారు. 1కి 4-5 సార్లు క్లీన్ చేయాలండి అంటుంటారు. దేంతో క్లీన్ చేయాలి? చేపలను క్లీన్ చేయడానికి దేన్ని వాడతారండి? సాల్ట్, ఉప్పునే వాడతారండి. ఉప్పు ఎందుకండి? 15 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. తీసుకురండి అలాగా అది రిన్నో లేకపోతే సర్ఫెక్సెల్ టైడ్ ఇలా తీసుకురండి అని చెప్పి టైడ్ కానీ సర్ఫెక్సెల్ కానీ కడగండి, చేపల్ని కడగండి. అప్పుడు లోపల ఉన్న కుళ్ళు బయటికి రావడం కాదు, బయట ఉన్న ఇది లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత నువ్వు కర్రీ వండుకున్నావు అంటే చేసుకున్న కేజీ చేపల కర్రీ తీసుకెళ్ళి చెత్త కుప్పలు పడేయాలి తప్ప, కాలువలో పడేయాలి తప్ప ఒక ముక్కగా కలిసి పులుసులో తినలేరండి. ఎందుకు? మొత్తం ఈ టైడ్ వాసన, సర్ఫెక్సెల్ వాసన వస్తుంటుంది. ఇంకా ఉప్పుతో తప్ప చేపల్ని దేంతో కడిగిన దానిలో ఉన్న కుళ్ళు పోదు, దానికి టేస్ట్ రాదు. ఆలోచించండి పిల్లరా. ఉప్పు అనగానే మొదట రుచినిచ్చేది, తర్వాత కుళ్ళును తీసివేసేది. మూడవది నిల్వ ఉంచే లక్షణం కలిగిందండి. ఉప్పు అనగానే నిల్వ ఉంచే లక్షణం. ఊరగాయలు పెడుతుంటారు మన వారు, ఇంకా తెలుగు వారు చాలా ఫేమస్ కదండి ఊరగాయలు పెట్టడంలో. ఊరగాయలు పెడుతున్నప్పుడు ఆ ఊరగాయ 10 కాలాల పాటు నిల్వ, సంవత్సరం పొడుగున ఇంటిల్లి పాది తినాలంటే అది నిల్వ ఉంచడానికి దాంట్లో ఏదేస్తారు? ఎక్కువ ఉప్పు అండి. ఉప్పు కొంచెం వేసి ఊరగాయ పెట్టండి, 1 మంత్ లేచిపోతుంది. అది కొన్ని రోజుల్లో బూజు పట్టేస్తుంది అది. అందుకే అది ఉంచడానికి ఉప్పు వేస్తుంది ఎక్కువ. అంటే ఉప్పుకున్న మరో లక్షణం ఏంటంటే నిల్వ ఉంచే సామర్థ్యం కలిగింది, నిల్వ ఉంచే లక్షణం కలిగింది ఈ ఉప్పు. యేసుక్రీస్తు వారు దాని యొక్క లక్షణాలను మనసులో పెట్టుకొని చెబుతున్నటువంటి మాటలు ప్రియులారా. చూసారా ఉప్పుకి ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి ప్రియులారా. ఆహార పదార్థాలు ఎన్ని ఉన్నప్పటికీ వండిన తర్వాత రుచించేదిగా, కుళ్ళును కడిగి వేసేదిగా, నిల్వ ఉంచేదిగా గొప్ప లక్షణాలను ఉప్పు కలిగి ఉందండి. ఉప్పులో ఈ లక్షణాలు మనకు కనబడుతుంటాయి పిల్లలు. వీటి గురించి యేసు క్రీస్తు ప్రభువుల వారు చెబుతున్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు ఆయన. ఈ లోకంలో మీరు ఎలా ఉన్నారంటే ఈ లోకంలో మీరు ఉప్పై ఉన్నారు అన్నాడు. చూడండి, ఈ లోకంలో ఎంతమంది ఉన్నా, ఎన్ని రకాలైన జనాలు ఉన్నా, వారు మాట్లాడినప్పుడు రుచి లేదండి, రుచి ఉండదండి. దేవుడికి రుచి ఉండదు వారు మాట్లాడుతున్నప్పుడు, మనకు కూడా రుచి ఉండదు. ఎన్ని రకాలైన ప్రజలు ఉన్నారు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఉప్పుకున్న మొదటిగా రుచినిచ్చేది కదా. ఎన్ని రకాలైన ప్రజలు ఉన్నారండి. వారు మాట్లాడుతున్న మాటలు చూడండి, ఎవ్వరు మాట్లాడినా వారి మాటల్లో రుచి ఉండదండి. ఒక రాజకీయ నాయకులను తీసుకోండి, మైకుల దగ్గర ఎక్కువ మాట్లాడుతుంటారు కదండి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎలా ఉంటాయో, రుచిగా ఉంటాయా? ఏం మాట్లాడుతుంటారు? నరికిస్తాం, కోసేస్తాం, తీసేస్తాం అని మాట్లాడుతుంటారు కదండి వాళ్ళు. ఏదో మటన్ షాపులో ఉండి మాట్లాడినట్లుగా మాట్లాడుతుంటారండి వాళ్ళు. తొడగొడతామంటుంటారు, తీసేస్తామంటుంటారు, పొడి చేస్తామంటుంటారు, నరికేస్తామంటారు, కోసేస్తామంటారు. మటన్ షాపులు కూడా అనేగా మాట్లాడరండి, అంతగా మాట్లాడరు.
మటన్ షాపులో ఉండి మాట్లాడినట్లుగా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. ఒక రాజకీయ నాయకుడు మాటలు ఏమైనా వినసొంపుగా రుచికరంగా ఉంటాయంటారా చెవులకి, మనుషులకి? కొన్ని సినిమా యాక్టర్స్ ఉంటారు, వాళ్ళే కదండి రాజకీయ నాయకులతో పాటు పాపులారిటీ సంపాదించుకునే వాళ్ళు. సినిమా నాయకులు లేదా సినిమా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏమైనా వారి మాటలు ఏమైనా రుచికరంగా ఉంటాయా? మీకు తెలుసు వారి మాటల్లో ఎంత మాత్రం రుచికరంగా ఉంటాయో. అస్సలు రుచి ఉండదండి వారి మాటల్లో. రాజకీయ నాయకుల మాటలు రుచి ఉండదు. సినిమా హీరోలు కానివ్వండి, సినిమా నటులు కానివ్వండి మాట్లాడుతున్న వారి మాటల్లో రుచి ఉండదు. ఇప్పుడు డాక్టర్లు మాట్లాడతారు, వారి మాటలు ఏమైనా రుచి ఉంటుందా? ఈ ప్రపంచంలో ఎవ్వరు మాట్లాడుతున్నా సరే వారి మాటలు రుచిగా ఉండవు పిల్లలు. వారి మాటలు రుచించేవిగా ఉండవు. మీకు తెలుసు, ఈ సంవత్సరం అంతకు ముందు ఒకసారి మహానాడు, తెలుగుదేశం పార్టీ వారు మహానాడు అక్కడ పెట్టారండి తిరుపతిలో పెడితేనండి, యూట్యూబ్ లో కొట్టి చూడండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, సీఎం గా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఇటు పక్క మొదటి బెంచ్లో కూర్చున్నటువంటి వాళ్ళందరూ, వాళ్ళ బావమడి బాలకృష్ణ గారు, పెద్ద పెద్ద మినిస్టర్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటారు కదండి, మొత్తం తూగేస్తున్నారండి. తూగి పెడుతున్నారు. ఇలా నిద్రపోవడం గంటలు నిద్రపోతున్నారు వాళ్ళు. ఈ వేదిక మీద ఫస్ట్ లైన్ లో వీళ్ళే నిద్రపోతే ఇంకా వెనకాతలకు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, ప్రజలు ఎలా ఇంతగా నిద్రపోయింటారో మీరు ఆలోచించండి పిల్లరా. అంటే అంతగా నిద్రపోతున్నారంటే ఒక రాజకీయ నాయకుడి మాటల్లో ఏ విధంగా రుచి లేదు, సారం లేదు. సినిమా యాక్టర్ల మాటలు మాట్లాడితే ఎలా మాట్లాడతారో మీకు తెలుసు. మన ఒక సినిమా హీరో బాలకృష్ణ అనే వ్యక్తి ఎలా మాట్లాడాడో, నారా రోహిత్ అనే ఒక సినిమా వచ్చి ఆడపిల్లల గురించి ఏం మాట్లాడాడో మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు. ఇంకా ఎంత పనికిరాని మాటలు మాట్లాడాడు పిల్లలు. మీడియా ఎంత గందరగోళం, ఎంత కంప చేసాడో మీకు తెలుసు. వారు ప్రవర్తించే ప్రవర్తన, వారు మాట్లాడిన మాటలు అన్ని కూడా ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతుంటాయండి. సినిమా పిల్లరా, ఎవరి మాటల్లో రుచి ఉంది చెప్పండి పిల్లరా? ఎవరి మాటల్లో రుచి ఉంది? క్రైస్తవుడి మాటల్లో మాత్రమే రుచి ఉంటుంది. క్రైస్తవుడు మాట్లాడుతున్న మాటల్లో మాత్రమే ఆకర్షణ. బైబిల్ నేర్చుకొని నువ్వు మాట్లాడితేనే ఒక ఆకర్షణ. బైబిల్ నేర్చుకుని నువ్వు మాట్లాడితేనే మనుషులకు మారాలన్నటువంటి ఒక తపన. క్రైస్తవుడు మాట్లాడితేనే ఇంకా సేపు విందామన్నటువంటి ఒక ఆలోచన వారికి కలుగుతుంటుంది సమాజానికి పిల్లలు. ఇప్పుడు భలే మాట్లాడతారండి, మీ సభలు భలే ఉంటాయండి అంటుంటారు. అసలు టైటిల్ సెలక్షన్ ఏంటండి టైటిల్? ఆ టైటిల్ మీద ఏం చెబుతామని వచ్చామండి? ఏమండి ఒక రోజు ఊరిక చూద్దామని వచ్చామండి. 4 రోజులు అయిపోయేంత వరకు మేము విన్నామండి. ఆ తర్వాత బైబిల్ కాలేజీ అన్నారండి, అంతటితో తనివి తీరాక బైబిల్ కాలేజీ కూడా వచ్చామండి మేము. కాలేజీ పెట్టారండి అంటుంటారు పిల్లలు. ఏంటి ఆ మాటలు? ఎందుకు అలాగంటున్నారు? మన మాటల్లో ఉన్నటువంటి రుచి పిల్లరా. బైబిల్ నేర్చుకుని క్రైస్తవుడు మాట్లాడితే లోకానికి రుచి. లోకానికే కాదు, దేవుడికి కూడా రుచి. మనం మాట్లాడుతున్న మాటలు లోకంతో పాటు ఎవరు వింటారు? దేవుడు కూడా వింటాడు పిల్లరా. దేవుడు వినాలి అంటే దేవుడికి రుచికరమైన మాటలు ప్రపంచంలో ఎవడు మాట్లాడిన రుచి వస్తుందా? క్రైస్తవుడు మాట్లాడుతున్న రుచి వస్తుంది. క్రైస్తవుడు మాటలు, నీ మాటల్లోనే ఆకర్షణ. నీ మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు మారాలన్నటువంటి ఒక ఆలోచన కలుగుతుంది పిల్లరా. ఈరోజు ప్రపంచం క్రీస్తు పాదాల చెంతకు వస్తున్నారు, మారి బాప్తిసాలు జరుగుతున్నాయి, నమ్ముతున్నారు, వస్తున్నటువంటి కారణం ఏంటి? క్రైస్తవుల మాటల్లో రుచి పిల్లరా. ఇక దేవుడు కూడా మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాటను పౌలు గారి ద్వారా రాయిస్తూ ఏం చెప్తున్నాడు చూడండి. కొలసీలు రాసిన పత్రిక 4వ వచ్చి 6వ వచనం చూడండి. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 4:6 చూడండి. ఏముంది అక్కడ? ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం మీ సంభాషణ, మీ అంటే క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అన్నాడు చూడండి. దేవుని పిల్లల మాటలు ఎలా ఉండాలో చెబుతున్నాడు. మీ సంభాషణ, మీరు క్రైస్తవులుగా మీరు ఇద్దరు మాట్లాడుకున్నా, సంఘంలో మాట్లాడినా, పబ్లిక్ వేదికల మీద మైకు పెట్టి పబ్లిక్ లో మాట్లాడినా, మీ సంభాషణ ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండాలి నేను అన్నాడు చూడండి. రుచిగలదిగా అంటున్నాడు చూడండి. అంటే క్రైస్తవులు మాటలలో రుచి ఉంటుందా? క్రైస్తవుడి మాటలలో రుచి ఉంటుందండి? ఉంటుంది. ఎందుకంటే
ఎక్కడి నుంచి వస్తుంది రుచి? బైబిల్లో ఒక మాట మీ అందరికి తెలుసు, రుచి చూసి తెలుసుకుని యెహోవా ఉత్తముడని అంటాడు. రుచి చూసి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని అనే మాట బైబిల్లో మనం చదువుతాం. ఎవరైతే తండ్రి అయిన యెహోవా దేవుని రుచి చూస్తారో, ఆయన ఎరుగుతారో, రుచి చూసిన వారి మాటలు ఎలాగుంటాయి అంటే అద్భుతమైన రుచితో కూడినగా మాటలుగా ఉంటాయి. రుచి కలిగిన మాటలుగా మారిపోతాయండి. దేవుని ఎరగాలి. అయితే మనం దేవుని ఎరగటం అంటే వాక్యాన్ని వినడం, వాక్యాన్ని బాగా నేర్చుకోవటం, వాక్యంలో ఉన్న మాటలను మన హృదయంలో భద్రం చేసుకోవటం, ఆ వాక్యాలను అనుసరించి ఆ వాక్యాన్ని విడమర్చి ప్రజలకు అర్థమయ్యేటట్లుగా మనం ఉపమాన రీతిలో ప్రజలకు బోధిస్తున్నప్పుడు పిల్లరా, ప్రజలు ఆకలి దప్పులు కూడా మర్చిపోతారు. సుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు 3 రోజులు వాళ్ళు ఆకలి మర్చిపోయారు, ఇల్లు మర్చిపోయారు, నిద్ర మర్చిపోయారు, పిల్లలు మర్చిపోయారు, వాళ్ళు పనులు మర్చిపోయారు, అలా కూర్చుంటారంటే దేవుని పిల్లలు మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు మాటలు ఎంత రుచికరంగా ఉన్నాయో. పౌలు గారు మాట్లాడుతూ ఉంటే రాత్రి అంతా వారు వింటున్నారంటే, ఐదుకొని యవనస్తుడు కింద పడి చనిపోతాడు కదా, ఆ రాత్రి అంతా తెల్లవారు వరకు సంభాషిస్తుంటే సంఘం అంతా అలాగా రెప్పలు వాల్చుకుండా వింటుందటండి. ఎంత రుచి ఉంటే అలాగా వినాలో మీరు ఆలోచించండి పిల్లరా. ఏమండి, మనిషి యొక్క సైకాలజీని బట్టి ఒక మనిషి గంట కంటే ఎక్కువసేపు వెళ్ళాడండి, గంట కంటే ఎక్కువసేపు. అందుకే పీరియడ్లు కూడా ఏం పెడతారు, గంట సేపు పెట్టిన వీడు నిద్రపోతాడేమని 40 నిమిషాలు 45 నిమిషాలు స్కూల్లో కాలేజీలలో పీరియడ్స్ సెట్ చేశారు విద్యా విధానంలో. గంట గంట దాటిందంటే మనిషి ఇదైపోతాడేటండి. కానీ దేవుడి మాటలు చూడండి పిల్లరా, గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, నిజంగా దేవుడి మాటలు కరెక్ట్ గా చెప్పాలి. కానీ నిద్ర వస్తుందంటారా, బోర్ కొడుతుందంటారా, ఇంకా తెలుసుకున్నాం అనిపిస్తుందంటారా, అబ్బా అప్పుడే అయిపోయింది అనిపిస్తుంటారు. అప్పుడే అయిపోయింది ఆ మెసేజ్, ఇంకా ఆయన కాసేపు మాట్లాడమనండి అంటుంటారు సభల్లో. అయితే కాసేపు మాట్లాడండి, అట్లా వేస్తుంటారండి కొందరు చీట్లు. ఏమండి మీరు తొందరగా ముగిస్తున్నారండి, మీరు ఇంకొక గంట మాట్లాడండి, ఇంకొక అరగంట ఎక్కువ మాట్లాడండి. మీరు ఇలా స్టార్ట్ చేసే అప్పటికే 1 గంటన్నర మాట్లాడిస్తామండి. అయినా మరలో కోరుకుంటుంటారు అప్పుడే అయిపోయిందా అనేటట్టుగా. అంటే ఎంత రుచి ఉంటే వారు అంతగా ఆశపడతారు. మీరు ఆలోచించారు. ఈరోజు సభలో ముందే రావాలి, ఇంకా ముందు నుంచి వచ్చి చూడ ఈ మాటలు ఫస్ట్ నుంచి వినాలంటే తప్పన మనుషుల్లో కలుగుతుందంటే పిల్లలు ఏంటో తెలుసా, దేవుడి మాటలు మనం నేర్చుకొని మాట్లాడితే లోకం ఫిదైపోతుందండి. ఆశపడతాయండి. విమర్శిస్తారు. ఎప్పుడు విమర్శిస్తారు? డిస్కబడి పెట్టి పంపుతాం, మేము బట్టి కేక్ పంపుతాం, 10 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు ఇవ్వండి, 1000 రూపాయలు వస్తుంది, 1000 రూపాయలు వేయండి, 10,000 వస్తుంది, 10,000 వేయండి, జీతం నెల జీతం 1,00,000 రూపాయలు వస్తుంది. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతున్నాడు కూడా బైబిల్లో లేని మాటలు. ఇలాంటి మాట్లాడినప్పుడు లోకం ఏం చేస్తే దానికి రుచికరంగా ఉంటాయో వాళ్ళకి మండుతుందా ఏంటంటే, దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు డబ్బులు ఇవ్వకపోతే దేవుడు కాడా అండి? డబ్బులు ఇవ్వకపోతే దేవుడు తీసుకోడా అండి? కొందరు కామెంట్లు చేస్తున్నారు. కమలాసన్ అనే తమిళ నటుడు కామెంట్ చేశాడు, ఎందుకంటే మీరు దేవుడిని నమ్మరు, ఎందుకు గుడికి వెళ్ళారంటే, గుడిక గుడి బయట ఉన్నటువంటి విషయాన్ని ముందు దేవుడిని ఆ స్థితి నుంచి ఆ స్థితి మార్చమనండి. గుడి బయట కూర్చున్న భిక్షగాన్ని లక్షాధికారిని చేయలేని దేవుడు ఆయన దేవుడు అంటే నేను ఎందుకు వెళ్ళాలి అన్నాడు. మేము ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్తాము, ఎప్పుడో ఒకసారి గుడికి వచ్చేవాడిని చేస్తాడు. ఎప్పుడు గుడి దగ్గర మేమందరం ఏం చేస్తాం, ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్తాం మా హిందువులు, కానీ ఎప్పుడు గుడి మెట్ల దగ్గర కూర్చొని ఉంటారు వాళ్ళు భిక్షగాళ్ళు. ఎప్పుడు గుడి దగ్గర కూర్చొని ఆ మంత్రాలు వినుకుంటూ అక్కడే ఉన్నటువంటి వారి బ్రతుకుల్ని, గుడి బయట ఉన్న వారి బ్రతుకులను బాగు చేయలేని దేవుడు ఎప్పుడో ఒకసారి గుడి పోయే వారి జీవితాన్ని ఏం బాగు చేస్తాడు? అందుకే నేను నమ్మను అన్నాడండి. గుడి బయట దేవుడికి భిక్షం వేస్తాం, గుడి బయట ఒక భిక్షగాడికి భిక్షం వేస్తాం, గుడి లోపల దేవుడికి భిక్షం వేసినట్లుగా వేస్తాం. ఇలాంటి మాటలంతా హేతువాదులు మాట్లాడుతున్నారు. ఎందుకు? పట్టుకున్నవాడు, దేవుడి పక్షాన నిలబడిన వాడు, పూజారి కానివ్వండి, ముల్లా కానివ్వండి, క్రైస్తవులు అయితే పాస్టర్ బోధకుడు కానివ్వండి, డబ్బుకు ముడిపెట్టి భక్తిని, దేవుణ్ణి, మనిషిని డబ్బుకు ముడిపెట్టి మాట్లాడడం అనుకోండి, డబ్బులు ఇస్తే దేవుడిని దీవిస్తాడు, డబ్బులు ఇస్తే దేవుడిని, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి పిల్లరా. వాళ్ళకి ఎలా ఉంటుంది? చూసే వాళ్ళకి రుచికరంగా ఉంటాయి అవి? చీ అనిపిస్తాయా? తూ అనిపిస్తాయా? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు అలాగే మాట్లాడా? ప్రవక్తలు అలాగే మాట్లాడారా? ఏ రోజైనా అపోస్తలులు ఏమైనా అలాగా మాట్లాడారా? చెప్పండి పిల్లరా. వాక్యాన్ని నేర్చుకుని వారు తండ్రి అయిన దేవుణ్ణి, యెహోవా దేవుని రుచి చూసి వారు మాట్లాడుతున్న మాటలకు లోకం ఫిదా అండి.
12 మంది అండి యేసుక్రీస్తు వెళ్ళిపోయేటప్పటికి 12 మంది ప్రపంచాన్ని ఉర్రుతొలగించారు పిల్లరా. క్రీస్తు పాదాల చెంత పడవేశారు పిల్లరా. వందల వేల సంఘాలు విస్తరింపజేశారు. కారణం వారి మాటలు. వారి మాటల్లో ఉన్నటువంటి రుచికి ఈ లోకం ఫిదైపోయిందండి. ఆలోచించిన దేవుని పిల్లరా, నువ్వు మాట్లాడితేనే క్రైస్తవుడుగా బైబిల్ నేర్చుకొని మనం మాట్లాడితేనే సమాజానికి వినాలనిపిస్తుంది. నేర్చుకోకుండా మాట్లాడితే చికాకు పడుతుందండి సమాజానికి. చికాకు పడుతుంది. ఇల్లు లేచి వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు ఆపేస్తారా బాబు అనుకుంటుంటారు. రాజకీయ సభలో చూడండి, ఎప్పుడు రైడ్ ఆపేస్తారు. కర్రలు తోసుకొని ఆడు మాట్లాడుతూనే ఉంటాడు, వీళ్ళు తోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు అక్కడ ప్రసంగం జరుగుతూ మాట్లాడుతూనే ఉంటాడు నాయకుడు, వీళ్ళు వెళ్ళిపోతుంటారు. సినిమా ఫంక్షన్ లో చూడండి, వచ్చేవాడు వస్తుంటాడు, పోయేవాడు పోతుంటాడు, తిరిగేవాడు తిరుగుతుంటాడు, తినేవాడు తింటుంటాడు. దేవుని పిల్లలారా, కొన్ని క్రైస్తవ సభ మన క్రైస్తవ సభల్లో చూడండి పెద్ద మార్కెట్ లాగా ఉంటాయి క్రైస్తవ సభలు కొన్ని. కానీ అసలు సిసలైన క్రైస్తవ సభలు చూడండి, టైటిల్ పెట్టి చెబుతున్న అద్భుతమైన సభలు చూడండి ఎలా ఉంటాయో. పిన్ డ్రాప్ సైలెంట్ దేవుని పిల్లరా. అంతే ఇంకంతే అప్పుడైపోయే సభలు అబ్బా అనుకుంటారు వాళ్ళు. అంత అద్భుతంగా ఉంటాయి దేవుని పిల్లరా. రుచి ఎక్కడి నుంచి వస్తుంది? క్రైస్తవుడి మాటలకు రుచి ఇదిగో దేవుడి వాక్యాలు నేర్చుకోవడానికి బట్టి వస్తుంది పిల్లరా. దేవుడి మాటలను మనం చక్కగా నేర్చుకుని మాట్లాడితే సమాజం దేవుడి పాదాలు చెంత పడుతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ లోకానికి ఉప్పై ఉన్నారయ్యా అన్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. రుచి, మీరు మాట్లాడితేనే రుచి. అంతేనా? ఇంకేమన్నాడు? మీరు మాట్లాడితేనే, మీరు ఉంటేనే ఈ సమాజంలో కుళ్ళుకు కడుగువేయబడుతుంది. ఈ సమాజంలో కుళ్ళు వెళ్ళిపోవాలి అంటే, ఈ కుళ్ళు కడగబడాలి అంటే మీరే ఉండాలి అన్నాడు. ఉప్పుకున్న రెండవ లక్షణం ఏంటి? కుళ్ళును కడిగివేయటం, కుళ్ళును తీసివేయటం. పిల్లరా, ఈరోజు ఈ లోకంలో కుళ్ళు ఉందంటారా? ఉంది. మరి ఈ లోకంలో ఉన్నటువంటి కుళ్ళుని ఎవరు తీసేస్తారు? కుళ్ళుని? ఎంతుంది కుళ్ళు? కొంత ఉందా? ఎంతుంది? పుట్టి బుద్ధి వచ్చినప్పటి నుంచి మనుషుల హృదయంలోకి వచ్చేదంతా ఏంటి? సమస్త కల్మషం, విర్రవీగుచిన దుష్టత్వం మాని అన్నాడు. సమస్త కల్మషం వచ్చేసింది మన హృదయం మీదకి. విర్రవీగుచిన దుష్టత్వం వచ్చేస్తుందండి. పుట్టి బుద్ధి ఎరిగిన మొదలు పెరుగుతున్నసరికి మనిషి హృదయంలో ఏమైపోతుంది? సమస్త కల్మషం, విర్రవీగుచిన దుష్టత్వం అంటే సమస్తమైన కుళ్ళు మనిషి హృదయంలోకి వచ్చేస్తుంది పిల్లరా. ఇప్పుడు మనుషుల్లోకి వచ్చినటువంటి ఈ సమస్త విధములైనటువంటి కుళ్ళును, ఈ కల్మషాన్ని, విర్రవీగుతున్నటువంటి సమస్త ఈ దుష్టత్వాన్ని కడిగే వాడు ఎవడున్నాడు చెప్పండి లోకంలో? ఎవడు కడుగుతాడు ఆ కుళ్ళుని? డాక్టర్లు ఏమైనా కడుగుతారా? ఇంజనీర్లు ఏమైనా కడుగుతారా? అడగండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. కడుగుతారా వారు? చదువుకొని ర్యాంకులు కొట్టి, కాంపిటీషన్ ర్యాంకులు కొట్టి, ఆ విద్యలో పూర్తి చేసుకొని వచ్చి ఒక మంచి హాస్పిటల్ గడుచుకొని కూర్చుంటారు టేబుల్ వేసుకొని. ఎందుకు? బ్రతకటానికి ప్రజల మీద. ఇంజనీరు బ్రతకటానికి ప్రజల మీద. ఏ జాబ్ల కోసం ఆలోచించి కుళ్ళును కడుగుతారు అడగండి. డాక్టర్లు కడుగుతారా? ఇంజనీర్లు కడుగుతారా కుళ్ళుని? మరి శాస్త్రవేత్తలు ఏమైనా కడుగుతారా కుళ్ళుని? కొత్త వస్తువులను కనిపెట్టుకోవడంలో ఉన్నారు. కొత్త వస్తువులను ఏదో చేసేవాళ్ళు ఉన్నటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప, మేము కనిపెట్టిన వస్తువుల వల్ల సమాజం ఏమైపోతుంది? సెల్ ఫోన్ కనిపెట్టిన సెల్ ఫోన్ వల్ల సమాజం సర్వనాశనం అయిపోయింది. మేము కనిపెట్టిన ఈ సెల్ ఫోన్ లో అశ్లీలమైనటువంటి పోర్న్ వీడియోస్ ఉండకూడదని ఏదైనా ఒక పెద్ద లాక్ కనుక్కొని పోర్న్ వీడియోస్ రాకుండా అడ్డుకట్ట వేశారా? ఈ అశ్లీల వీడియోలు వేడిలో వేయడం వల్ల సమాజం కూలిపోతుంది, చెడిపోతున్నటువంటి ఆలోచనతో ఈ అశ్లీల వీడియో అనేది నెట్ తీసుకోకుండా ఏదైనా ఒక కొత్తది కనిపెట్టి పెడతారా వాళ్ళు? అసలు ఆ పక్షాన్ని ప్రయోగాలు చేస్తారా వాళ్ళు? కనిపెట్టడం, మన మొహాన్ని కొట్టడం, కనిపెట్టడం ఎట్లన్నా సావండి అని చెప్పి సమాజం మొహాన్ని కొట్టడం తప్ప, మేము కనిపెట్టిన ఈ వస్తువుల వల్ల సమాజంలో కుళ్ళు బయలుదేరింది. ఈ కుళ్ళు కడగాలని కంకణం కట్టుకున్న శాస్త్రవేత్తలు ఉన్నారు ఎవరైనా? డాక్టర్లు లేరు, పట్టించుకోరు. డాక్టర్లు సమాజంలో కుళ్ళు కడగాలని. ఇంజనీర్లు పట్టించుకోరు, శాస్త్రవేత్తలు పట్టించుకోరు. కొన్ని రాజకీయ నాయకులు కానివ్వండి, ఈ సినిమా యాక్టర్స్ కానివ్వండి, సమాజంలో కుళ్ళును తీసేయాలనుకుంటారా? వాళ్ళే సమాజంలో కుళ్ళును నింపుతారా? ఎవరున్నారు చెప్పండి దేవుని పిల్లలారా? ఈ సమాజంలో కుళ్ళును తీసివేయాలన్న ఆలోచనతో ఎవరున్నారు చెప్పండి? మనిషిలో ఉన్న కుళ్ళును తీసివేసి దైవత్వాన్ని మనిషి హృదయంలో ప్రవేశపెట్టి దైవత్వంతో ప్రజలందరూ బ్రతికేటట్టుగా చెయ్యాలని చెప్పి కంకణ కట్టుకుని తిరిగే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రజల్లో ఉన్న కుళ్ళును తీసేసి దైవత్వాన్ని ఆపాదించాలి వాళ్ళ హృదయాలని అసలు ఆలోచించేవాడు ఎవడున్నాడు చెప్పండి దేవుని పిల్లరా? ఎవడైనా ఉన్నాడంటాడా? ఎవడైనా ఉన్నాడు చెప్పండి పిల్లరా? ఎవడు లేడు. సమాజంలో ఉంటే ఒకే ఒకడు, వాడే క్రైస్తవుడు. క్రైస్తవులు మాత్రమే. వాక్యం తెలిసిన క్రైస్తవుడు, అలా వాక్యం తెలియనివాడు బైబిల్ పట్టుకొని అడుక్కుంటాడు. వాక్యం తెలిసిన క్రైస్తవుడే లోకాన్ని చూసినప్పుడు
సమాజంలో కుళ్ళుతో, సమస్త కల్మషంతో, విరవీగ దుష్టత్వంతో నిండిపోయింది కనుక సమాజంలోని కుళ్ళునంతా కడిగివేయాలని ఆలోచించుకుంటాడు. ఈ రోజు మనం బాధ్యత చెప్పండి, ఎందుకు ఈ క్లాసులు పెడుతున్నాం? వారానికి ఒకసారైనా మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? సెమినార్లు ఎందుకు చేస్తాం? లక్షలు ఖర్చు పెట్టి రాత్రానికి అపాదాలక ఎందుకు ఇన్ని సభలు జరుగుతుంటారు? ఆలోచించండి పిల్లలు, దేవుడి పిల్లలు ఎందుకు జరుగుతుంటారు? ఎందుకు జరుగుతుందని చెప్పండి. సమాజంలో ఉన్న కుళ్ళును తీసిపెట్టడానికి. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా కుళ్ళుతో నిండిపోతుంటారు క్రైస్తవ పిల్లలు. సంఘంలో ఉన్న వాడికి కుళ్ళు వస్తుంది, కుళ్ళుతో నిలిపోతుంటాడు. బయట ఉన్నవాడు కుళ్ళుతో నిలిపోతుంటాడు. ఈ లోపల ఉన్నవాడి కుళ్ళు, బయట ఉన్నవాడి కుళ్ళు కడగాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఎందుకు ఆహార ఆలోచిస్తుంటారు? సభల గురించి, సెమినార్ల గురించి, క్లాసుల గురించి ఎందుకు ఆలోచిస్తుంటారు? వీటన్నిటి గురించి కుళ్ళును కడగాలన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దేవుడు చెప్పినటువంటి ఆలోచనతో పెట్టారా? ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా సమాజంలో? ఏ వర్గంలో చెప్పండి దేవుని పిల్లారా. ఎందుకంటే మనిషి దేవుణ్ణి తెలుసుకోవటం ఎంత లేట్ అయితే అంత కుళ్ళు పేరుకుపోతుంది హృదయంలో. మనిషికి ఎంత లేట్ అయితే అంత కుళ్ళు పేరుకుపోతుంది పిల్లల మనుషుల హృదయాలలో. ఈ కుళ్ళు అంతా కడగాలంటే ఎవరు చెప్పండి? క్రైస్తవుడు ఈ కుళ్ళును కడగలగలడు. క్రైస్తవుడు మాత్రం శాస్త్రానికి అతీతమైన సంగతులను, ఎందుకంటే లోకం ఎంతో కుళ్ళు కపటంతో పైకి లేస్తుందో దానికంటే పైకి లేచి దాని చేతికి, అది శాస్త్రమైన కావచ్చు, సిరి పరిశ్రమ కావచ్చు, రాజకీయ పరిశ్రమలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని వాక్యం చేత అది ఎంత పాపం సైతానుగాడు ఎంత కుళ్ళును సమాజంలో పెంచి దేవుడి వైపు రాకుండా, దేవుడి వాక్యం విననివ్వకుండా రకరకాలైన సబ్జెక్టులు వాడు ప్రవేశపెట్టి దేవుడి వైపు మనిషి చూడకుండా దుర్గాలు ఎంత జాగ్రత్త పడిన వారు దుర్గాలను బద్దలు చేయగలిగినటువంటి శాస్త్రీయమైన జ్ఞానాన్ని బైబిల్ నుంచి తీసి చెప్పగలిగిన వాడు ఎవడు? ఈ లోకంలో ఉన్న సైతాను కంటే ప్రతి దుర్గాన్ని వాడు వేసి ప్రతి కుళ్ళును కలగలిగినటువంటి అంటే క్రైస్తవుడు పిల్లారా. క్రైస్తవుడు తప్ప మనిషి బ్రతుకు పాడైపోతే బాధపడేవాడు ఎవడున్నారు చెప్పండి? సమాజంలో మనుషుల బ్రతుకులు పాడైపోతే బాధపడేవాడు ఎవరున్నారు చెప్పండి పిల్లరా? రాజకీయ నాయకులు బాధపడతారా? సినిమా యాక్టర్లు బాధపడతారా? లేకపోతే ఎవరు బాధపడతారు చెప్పండి? ఎవడు బాధపడ్డు. అందరూ ఇలాంటి వాళ్ళంతా ప్రజల మీద బ్రతికే పనిలో ఉంటారు దేవుని పిల్లరా. సమాజాన్ని బాగు చేయడానికి కంకణం కట్టుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవ్వరు లేరండి. అంత ప్రజల మీద బ్రతికే వాళ్ళే పిల్లరా. ప్రజల్లో ఎంత కుళ్ళుందో. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే బాగా ఉంది కదండి సమాజం అనుకుంటారు. బాగా ఉంటారు కదండి ప్రజలు బతుకుతున్నారండి, బాగా ఉన్నారండి, ప్రాబ్లం లేదంటారు వాళ్ళు. బాగానే ఉంది కదా. అలాగే కుళ్ళు లేదనుకుంటున్నారా? అయితే యేసు క్రీస్తు చెబుతున్నాడు చూడండి, మనుషుల హృదయాలలో ఎంత కుళ్ళుందో. మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఒక్కసారి 15వ అధ్యాయం తీయండి, 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 19వ వచనంలో ఏమన్నాడు చూడండి పిల్లరా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో, మత్తయి సువార్త 15:19లో దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును, ఇవి మనిషిని అపవిత్రపరచును అన్నాడు చూడండి. ఇంకా గల్తీలు రాసిన పత్రికలు చదువుకుంటే అక్కడ ఇంత చిట్ట రాస్తారు పౌలు గారు. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కిందకి చదువుకుంటూ వెళ్ళిపోతే 19 ఆ వచనాలని చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు చిట్టాలు కొరింథీ పత్రికలు చిట్టా, రోమ పత్రికలు చిట్టా, మరలా దేవుడు ప్రకటన గ్రంథంలో చిట్టా, పాపాల చిట్టా ఎంత కనబడుతుందండి. ఇవన్నీ ఎక్కడున్నాయి? మనుషుని హృదయంలో నుండి వచ్చును అన్నాడు చూడండి పిల్లరా. మనుషుని హృదయంలో నుండి ఇవన్నీ వస్తాయని చెప్పాడు చూడండి. సమాజంలో ఉండి పట్టణాలు కుళ్ళుతో నిండిపోతే, ఈ సమాజంలో పట్టణాలు కుళ్ళుతో నిండిపోతే క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. ఉదయాన్నే బయలుదేరి వస్తారండి. మరి చెత్త అంతా ఎక్కడంటే అక్కడ ప్రజలు వేయకుండా చెత్త ఎత్తుకెళ్ళిపోతారు. కాలువలు మురిగ్గా ఉంటే కాలువలు క్లీన్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు. దీపావళి పండుగ జరిగినప్పుడు నైట్ అంతా పేల్చి గందరగోళంగా పడేసి ఉంటారు ఆ చెత్త అంతా కూడా, పటాసులు పేల్చి. ఉదయం అవ్వగానే తెల్లవారుజామున 5 గంటల నుంచి మొత్తం బ్యాచ్లు దిగిపోతారు మున్సిపాలిటీ వాళ్ళు. క్లీనింగ్ కొడుతుంటారు చూడండి పిల్లలు, క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆలోచించండి, ఇలా కుళ్ళు పడగానే ఇలా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారండి. మరి మనుషుల హృదయాలలో పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి కుళ్ళు పెరిగిపోతుంది. మనుషుల హృదయాలలో ఉన్న ఈ కుళ్ళును కడగటానికి, మనుషుల హృదయాలలో కుళ్ళు పేరుకుపోయిందని, ఆ కుళ్ళు కడుగుతూనే మనిషి బాగుపడతాడని ఆలోచించి ఈ కుళ్ళును కడగడానికి ఉదయం లెగ్గానే బయలుదేరిన వాడు ఎవడున్నాడు చెప్పండి సమాజంలో?
ఎవరైనా ఉన్నాడా? ఆలోచించుకోండి. డాక్టర్లను ఆలోచించుకోండి, ఇంజనీర్లను ఆలోచించుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆలోచించుకోండి, రాజకీయ నాయకులు ఆలోచించుకోండి, శాస్త్రవేత్తలు ఆలోచించుకోండి, ఏ పనిలో మీరు ఆలోచించుకోండి. ఉదయం లేగ్గానే సమాజంలో కుళ్ళు బయలుదేరిందండి, దాన్ని కడగాలండి, మనుషుల్ని బాగు చేయాలండి అని బయలుదేరి ఎవరైనా ఉన్నారా? ఇక్కడ తప్పులు చేసిన వారిని పోయి జైల్లో పడేస్తారు. జైలు ఏమైనా, జైల్లోకి వెళ్ళిపోయిన మనుషుల్లో ఉన్న కుళ్ళు కడిగి వాడిని క్లీన్ చేసి ఏమైనా బయటికి శుభ్రంగా నీతిమంతులుగా బయటికి ఏమైనా పంపిస్తాయి? ఆ సామర్థ్యం, ఆ సత్తా జైలు లోపలికి వెళ్ళిపోయి ఈ పాత కరుడు కట్టిన నేరస్తులు అందరూ కూడా ఎలా కొత్త నేరాలు చేయాలో అక్కడ ఇంకా బాగా నేర్చుకొని బ్యాచులుగా తయారు బయటకు వచ్చి ఇంకా భయంకరమైన నేరాలు చేసే పరిస్థితులు ఈరోజు. ఆలోచించండి పిల్లారా. ఎవరు మనిషిలో ఉన్న కుళ్ళును కడగడానికి బయలుదేరుతారు? ఎవరు మనిషిలో ఉన్నటువంటి కుళ్ళు గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి పిల్లారా. శాస్త్రవేత్తలు మొదలుకొని మన కళ్ళకు కనపడుతున్న ఆఫీసర్ల వరకు ఎవరికి చెప్పండి. కలెక్టర్లకు ఏమైనా ఆలోచన ఉందా? ఐపీఎస్లకు ఏమైనా ఆలోచన ఉందా? ఎవరికి ఉందండి? ఎవరికి చెప్పండి పిల్లారా. ఎవరికి లేదండి, ఎవరికి లేదు. సమాజంలో మనుషులలో పేర్కొనే కుళ్ళు కడగకపోతే అండి ఏం జరుగుతుందో తెలుసా పిల్లారా? డాక్టర్లు లేకపోతే రోగాలతో జనాలు ప్రతి డైలీ పిట్టల్లా ఎలాగైతే రాలిపోతారో, శవాల గుట్టలుగా పట్టణాలు ఎలాగైతే ఉండిపోతాయో, సమాజంలో ఉన్న కుళ్ళును కడగకపోతే ప్రతి పిట్టలు రాలినట్టుగా రాలిన ప్రజలు పాతాల గుండానికి దిగజారిపోతారు పిల్లలారా. ఆలోచించండి, దిగజారిపోతారు. మరి కుళ్ళును కడగకపోతే ఇది సంభవిస్తుంది, ఇది జరుగుతుందండి. మరి సమాజంలో కుళ్ళును కడిగేవాడు ఎవడున్నాడు చెప్పండి? ప్రపంచంలో ఒకే ఒక్కడు కనబడతాడు, వాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు మాత్రమే ఉదయం లెగ్గానే ప్రార్థనతో ప్రారంభించుకుంటాడు దినాన్ని, ప్రారంభించుకుంటాడు. నాయన ప్రపంచాన్ని బాగు చేయండి తండ్రి, ప్రపంచాన్ని బాగు చేయడానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని నేర్చుకుంటాను, చదువుకుంటాను, వెళ్ళి చెబుతాను, సభలు పెడతాం, సెమినార్లు పెడతాం, లేకపోతే యూత్ రిట్రీట్స్ కండక్ట్ చేస్తాం తండ్రి అని ఆలోచనలు కలిగి మిగతా వారిని రేపి, సంఘాన్ని రేపి, సమాజాన్ని రేపి కార్యక్రమాలను చేసి ప్రజలను ఆహ్వానించి ఎన్నో రకాలుగా కష్టపడి నష్టపడి ఖర్చు పెట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని పర్మిషన్లు ఇవ్వకపోయినా అధికారుల చుట్టూ తిరిగి ఈ కార్యక్రమాలను రూపొందించి సమాజంలో ఉన్న కుళ్ళును కడిగే కార్యక్రమాలు చేసేవారు ఎవరున్నారు చెప్పండి పిల్లరా? ఒకే ఒకడు వారే క్రైస్తవులు. క్రైస్తవులు మాత్రమే దీన్ని చేయగలుగుతారు పిల్లరా. క్రైస్తవులు మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే సమాజంలో నీతిమంతుల సంఖ్య పెరిగితే దేవుడు సమాజాన్ని ఏం చేస్తాడు? 10 కాలాల పాటు కాపాడతాడు. ఆ రోజు అబ్రహాం గారి కాలంలో, లోతు గారి కాలంలో ఆ 2 పట్టణాలను ఉంచాడంటే పిల్లలు మీరు ఆలోచించండి. సొదొమలో ఉన్నారండి వీరు, గొమొర్రాలో ఒక్కడు లేడు నీతిమంతులు. గొమొర్రాలో, సొదొమలో ఉన్నారు ఈ 4. వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు మాట్లాడతాడు, మీరు కలిసి వెళ్ళిపోతేనే కానీ నేనేం చేయలేనంటాడు. 19:22 చూస్తే మత్తయి సువార్త, క్షమించిన ఆదికాండం 19:22 ఒకసారి చూడండి. ఆదికాండం 19:22 వచ్చి ఏమంటాడు అక్కడ దేవుడు? ఆదికాండం 19:22 అద్భుతమైన మాటలండి. చూడండి 22లో ఏమంటున్నాడు? ఆదికాండం 19:22, నువ్వు అక్కడికి తప్పించుకుని నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చెయ్యలేన నేను. చూసారండి, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి నాయన, నువ్వు వెళ్ళిపోయేటంత వరకు, నువ్వు వెళ్ళిపోయి క్షేమకరమైన స్థలాన్ని చేరుకునేంత వరకు నేను ఏమీ చేయలేను నాయన అంటున్నాడు లోతుతో. సరే, అంటే నీతిమంతులు ఉంటే దేవుడు ఆ ప్రాంతాన్ని ఏమీ చేయడు. నీతిమంతులు ఈ లోకంలో ఉంటే దేవుడు ఈ లోకాన్ని తీసివేయడు. 10 కాలాల పాటు కాపాడతాడు. అంటే భూమి మీద పెంచవలసింది ఏ సంఖ్య? డాక్టర్ సంఖ్య, ఇంజనీర్ల సంఖ్య పెంచాలా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమంటే ఆఫీసర్ల సంఖ్య పెంచుతున్నారా? ఐపీఎస్ సంఖ్య, ఏ సంఖ్య పెంచాలి? నీతిమంతుల. నీతిమంతులు ఎలాగో ఒక మనిషి వాడి మనసులో ఉన్న కల్మషాన్ని, హృదయంలో ఉన్న కల్మషాన్ని తీసివేసి యేసుక్రీస్తును లోకంలో వాడి రక్షకుడు బాప్తిసం తీసుకుంటూ కల్మషం పోతుంది. క్రీస్తు రక్తం కడగడం వాడు నీతిమంతులు అవుతారు. అలాంటి వారి సంఖ్య పెంచాలి. ఆలోచించండి. ఆ పట్టణంలో విడిచిపెట్టిపోయేంత వరకు దేవుడు నాశనం చేయలేదండి. అంటే నీతిమంతులు అంటే దేవుడికి ఎంత ఇష్టం, ఎంత విలువగా దేవుడు చూస్తుంటాడు. మీరు ఆలోచించలేదు దేవుని పిల్లగా. అంటే అంతసేపు మనం ఆలోచిస్తున్నాం
ఈ సమాజానికి క్రైస్తవుడు అనేవాడు చాలా అవసరమైన వాడు మనకు అర్థమవుతుంది. క్రైస్తవుడు లేకపోతే ఈ లోకానికి పుట్టగతులు ఉండవు, సర్వనాశనం అయిపోతుందని మనకు అర్థమైపోతుంది. ఏమంటున్నాడు? క్రైస్తవులందరూ కూడా మీ క్రైస్తవ దేశాలకు పోండి అంటున్నాడు బుద్ధిహీనుడు. ఇంకా మొదలు ఉన్నారు, ఈ ఉన్నారండి, ఈ మత పిచ్చికినటువంటి ఉన్నారండి, స్వభావం కలిగిన వాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారు? వెళ్ళిపోండి, బీజేపీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ క్రైస్తవులందరూ క్రైస్తవ దేశాలకు వెళ్ళిపోండి అంటున్నారు. విషయం ఏంటంటే తెలియని విషయం పిల్లరా, క్రైస్తవుడు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే దేశస్తులకి అజ్ఞాని కదా వాడికి, వాడు అజ్ఞాని, వాడికి ఏంది, వాడు ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు, వాడు ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి తెలియదు కదండి. వాడు అంత మాటలు మాట్లాడుతున్నాడు. జరిగేది క్రైస్తవులు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నీటి ముద్రని క్రైస్తవులు దేశానికి జరిగేది నాశనం జరుగుతుంది పిల్లలు. అది చూడండి, ఈ రోజు ప్రపంచ దేశాలు నీతివంతులు నిలబడుతున్నాయంటే ఆ దేశాల్లో నీతిమంతులు ఉన్నారని పిల్లలు. ప్రపంచ దేశాలను ఉంచాడు దేవుడు ఆయా దేశాలు అంటే ఆయా దేశాలలో కూడా దేవుడి కోసం బ్రతికే నీతిమంతులు ఉన్నారు కనుకే దేవుడు ఆ దేశాలను కాచి కాపాడి నిలబెడుతున్నారు పిల్లలు. ఇలా అర్థం కాక వెళ్ళిపోండి, క్రైస్తవం విశ్వసించకూడదు చూసేటువంటి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆలోచించేటప్పుడు మనకు అర్థమవుతుందంటే క్రైస్తవుడి లోకానికి ఎంత అవసరమైన వాడు అర్థమవుతుంది. ఈ లోకానికి దిక్కెవడు, ఈ లోకానికి ఆధారం ఎవడు, ఈ లోకం బ్రతికి బట్టగట్టగలగడానికి ఆధారం ఎవరయ్యా అంటే క్రైస్తవుడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా వల్ల లోకం ఉందని శాస్త్రం, మేమేవో వస్తువులు కనిపెట్టడం వల్ల లోకం ఉందనుకుంటున్నారు. రాజకీయ నాయకులు మా పాలన వల్ల లోకాలు ఉన్నాయనుకుంటున్నారు. ఆర్థిక పెద్దలు మా ఆర్థిక సంస్కరణ వల్ల లోకాలు నిలబడుతున్నాయని వారు అనుకుంటున్నారు. కానీ ఎవరంటున్నారు? నిన్న పక్క వచ్చామంటే చమడాలు ఇస్తున్నామని దేవుడు అంటున్నాడు. ఆలోచించే దేవుడు పెట్టారు. బైబిల్ ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది క్రైస్తవుడు అంటే ఎంత గొప్పవాడు మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తున్నాడు 5 పద్దులు ఏమంటున్నాడు చూడండి, చివరిగా మాట ఎక్కడి నుంచి కదా మన పాఠం చూస్తున్నాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఖరీదును తీసుకోకండి, ఖరీదును తీసుకోవట్లేదు, ఖరీదు గురించి మాట్లాడట్లేదు, ఖరీదు పక్కన పెట్టండి, కానీ దాని యొక్క విలువను మీరు చూడండి అన్నాడు, దాని లక్షణాలను మీరు చూడండి అన్నాడు. అందుకేనండి ఇన్ని ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి దేనితో మనల్ని కొలుస్తున్నాడు మహానుభావుడు యేసుక్రీస్తు అంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. మీరు లేకపోతే లోకంలో రుచి లేదు నాయన, మీరు లేకపోతే లోకంలో చెడుతో పేరుకుపోతుంది నాయన, నా చేతులు అయిపోతుంది అది అన్నాడు. అది నిల్వ ఉంచలేదు, అది మీరున్నారు కాబట్టి నిలిపాను, మీరు పక్కకు వచ్చిన రోజు దాన్ని ఒక్క క్షణం కూడా నిలబెట్టను అంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని పులిస్టాప్ పెట్టి ఆ తర్వాత మా ఇంకొక చెప్పాడండి, ఉప్పు గురించి అందరూ ఆపలేదైనా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పాడు మనకైనా, మన విలువ చెప్పాడు. ఆ తర్వాత ఉప్పు నిస్సారమైతే అనే పదాన్ని కూడా వాడాడు చూడండి. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? సెకండ్ పార్ట్ చెప్తున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఓకే, అబ్బా చాలా బాగా హైలైట్స్ చేయడం ఉన్నది చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు వారు, చాలా సంతోషం. కానీ ఆ తర్వాత చెప్పిన మాట వింటానండి నిజంగా భయం కలుగుతుందండి. అర్థమైతే భయం కలుగుతుంది, అర్థం కాకుండా ఏదో చెప్పేసి అనుకుని వెళ్ళిపోతుంది దాటుకోండి. ఇంతకు ఏంటి భయం కల్పించే మాట చూడండి. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కాని మరి దేనికి నీ పనికి రాదు అన్నట్టు చూడండి. ఏంటి దీని అర్థం? ఏంటి మనం ఎందుకంటే చదువుకొని పటపడపడం ముందుకు వెళ్ళిపోయాం తప్ప ఆలోచించలేకపోయాం, పరిశోధించలేకపోయాం. పిల్లల జాగ్రత్త కలిగితే ఉప్పు గురించి చెప్పారు. మరి ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందునటువంటి ఏమండి, ఏ వస్తువు నిస్సారమైనా దానికి సారం కలిగించచ్చండి. ఏ వస్తువు నిస్సారమైనా సారం కలిగించవచ్చు. వాషింగ్ సోడా పవర్ తగ్గింది అనుకోండి, మరొకటి కలిపితే అది మళ్ళీ పవర్కి వచ్చేస్తుంది. కారం పవర్ తగ్గింది అనుకోండి, ఇంకొక ఘాటైన కారం కలిపితే అది ఇదే. పసుపు కొంచెం పసుదనం తగ్గింది అనుకోండి, ఇంకొక పసుపు తెచ్చి కలిపితే పసుదానాన్ని అందుకుంటుందండి. కానీ ఉప్పు
ఆ రుచిని, దాని లక్షణాలు కోల్పోయింది అనుకోండి, నిస్సారం అయిపోయింది అనుకోండి, దాని లక్షణాలు మొత్తం అయ్యో లేకుండా పోయాయి అనుకోండి. ఇప్పుడు అలా అయిపోయినప్పుడు ఉప్పుకు దేని చేత దానికి మనం సారం కలిగించగలం? ఏ పదార్థాన్ని కలపటం వలన దానికి సారం వచ్చేస్తుంది? ఇప్పుడు ఆలోచించండి. ఏ పదార్థాన్ని కలపలేము, దానికి ఏ పదార్థం దానికి సారం ఇవ్వలేదు కాదు. అదే చూస్తూ ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల సారం పొందున్నాయన అని క్వశ్చన్ వేసాడు చూడండి. ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల సారం పొందునంటే దేని వలన దానికి సారం కలుగదు, మీరు దానికి సారానికి కలగ చెయ్యలేరు, ఇంపాసిబుల్. మరి ఎందుకు ఉపయోగపడుతుంది? దాని వల్ల ఒకే పని, ఏంటా పని? అది బయట పారవేయబడుతుంది. ఉప్పు అంటేనే కేజీ ఒక 10 రూపాయలు 15 రూపాయలతో వచ్చేస్తుంది. ఏమండి, ఒక 20 రూపాయలు పెడితే మంచి ఉప్పు వచ్చేస్తుంది. ఆ ఉప్పే నిస్సారమైనప్పుడు, రుచినిచ్చే ఉప్పే నిస్సారం అయితే అది దేని వల్ల సారం పొందుతుంది? దేని వల్ల సారం పొందదు. ఒక 10 రూపాయలకు 15 రూపాయలకు వచ్చి ఉప్పును మరలా మీరు ప్రిపేర్ చేసుకుంటారా? చేసుకోరు. మరి ఏం చేస్తారు? ఉప్పు నిస్సారం అయితే అది బయట పారవేయబడి, బయట పారేస్తారు, రోడ్లో పడేస్తే మనుషులు ఏం చేస్తారు? దాన్ని మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు అన్నాడు. దీని అర్థం ఏంటి? ఉప్పు గురించి అయితే మనకు అర్థమైంది. ఉప్పు గురించి అయితే మనకు అర్థమైంది. దానికి సారం కలిగించడం, తీసుకెళ్ళి బయటపడేస్తే మనసు తొక్కుతారు, అవుతుంది. ఎందుకు కాదు, కావాలని తొక్కబడుతుంది. ఈ విషయాన్ని మనకెందుకు చెప్తున్నాడు? ఉప్పు గురించి చెబుతూ మనకెందుకు చెప్తున్నాడు? మనల్ని ఉప్పుతో పోల్చి మన గురించి అది కూడా ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల సారం పొందనంటే, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు కదా, లోకానికి రుచినివ్వాలి, లోకంలో కుళ్ళుని తీసేయాలి, లోకాన్ని 10 కాలాల పాటు నిల్వ ఉంచి నీతిమంతుల సంఖ్య పెంచి నన్ను సంతోషపరచాలి అంటే మీరు లోకానికి ఉప్పు అయి ఉంటారు. అది సారం కలిగిన ఉప్పు. ఇప్పుడు ఉప్పు నిస్సారం అయిపోయింది అనుకోండి, అంటే క్రైస్తవులైన మీరే, క్రైస్తవ బిడ్డలైన మీరే నిస్సారంగా మారిపోవడం అంటే కూడా వాక్యాన్ని పక్కన పెట్టి మరలా మునుపటి జీవితాన్ని జీవిస్తున్నారు అనుకోండి. ఆయన ఉప్పుగా ఉంటే ఎక్సలెంట్, కానీ ఉప్పు నిస్సారమైంది అనుకోండి, అంటే తన గుణాన్ని కోల్పోయింది అనుకోండి. మీరు కూడా నన్ను నమ్మి బాప్తిసం తీసుకొని క్రైస్తవులుగా బ్రతికి వాక్యాలు నేర్చుకొని కొన్ని సంవత్సరాల పాటు చర్చికి వచ్చి ఆ తర్వాత దేనికో ఆకర్షింపబడి ఏ పాపానికో మీరు అట్రాక్ట్ అయిపోయి నన్ను విడిచిపెట్టేసి, ఆ వాక్యాన్ని విడిచిపెట్టేసి మీరు మరలా లోకంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, నిస్సారం అయిపోయారు అనుకోండి మీరు. మరి మీకు సారంగా దేని వల్ల కలిగించాలి? ఇంకా అప్పుడు ఒకటే జరుగుతుంది. ఎందుకంటే తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, ఏం వచ్చాడు తెలియని వాడు అంటే వాడు చెప్పొచ్చు అండి, వాడు వింటాడు. కానీ తెలియనట్టుగా బ్రతికి వాడు చూడండి, తెలుసు చాలా మంది క్రైస్తవులకు, వాళ్ళకి వాక్యం చెప్పామనుకోండి, ఇది మాకు తెలుసులేండి, అది చెప్పాడు టక్క మనకంటే ముందు చెప్తుంటారు బైబిల్లో వాక్యాలు. మరి ఇవన్నీ తెలిసి మళ్ళీ ఎందుకు తప్పుగా బతుకుతున్నావు, దేవుడి కోసం ఎందుకు బతకట్లేదంటే ఎన్నో ఉంటాయండి బైబిల్ అనుకుని కొత్త వేదాంతం చెబుతాడు వాడు. ఇలాంటి ముదురులు ఉన్నారా? చాలా మంది ఉన్నారండి, ముస్లింలు ఉన్నారు, ముదురులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. ఇలాంటి మీటింగ్కి వెళ్ళామంటే మీటింగ్ ఎందుకండి మీటింగ్, ఏం దేవుడు ఈడుంటే ఏడ దేవుడు, ఎక్కడైనా దేవుడు ఉంటాడు, ఇక్కడ ఉంటాడు దేవుడు అంటాడు, గుండెల హృదయంలో ఉంటాడు దేవుడు అంటాడు. నేను ఎలాంటి దేవుడు తెలిసిపో, నేను ఎలాంటి దేవుడు తెలిసిపో, నువ్వు వెళ్ళు మీటింగ్కి, నువ్వు వెళ్ళు క్లాసులకి, నువ్వు వెళ్ళు చర్చికి, నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఎలాంటిదని దేవుడు తెలుసు అంటుంటారు. అంటే ఏం చేయాలి చెప్పండి? కొద్ది రోజులు వచ్చింటాడు చర్చికి, నమ్మింటాడు, బాప్తిజం తీసుకుంటూ అన్ని జరిగితే మరలా లోకంలోకి వెళ్ళిపోతుంటాడు. మన క్లాసులకు వచ్చి వాక్యాలు విన్నవారు కూడా ఇలా వాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో అమావాస్యకు పున్నానికి ఒక క్లాసు జాయిన్ అవుతారు, అమావాస్యకు మీటింగ్లు వెళితేనే వచ్చే మహామహాలు కూడా సెమినార్ పెట్టినప్పుడు ఆ సెమినార్లో కనపడతారు, మీటింగ్లలో కనపడతారు. అంతే, ఇలాంటి క్లాసుల్లో కనపడ్డాడు. మరలా వాళ్ళ ఊర్లో ఉన్న మీటింగ్ పెట్టాలి, వాళ్ళ ఊర్లోనే సెమినార్ పెట్టాలి, అప్పుడే కనపడతాడు వీడు, అప్పుడే కనపడుతుంది. ఏమో ఎక్కడ పెడితే కనపడుతుంది, అసలు కార్యక్రమాలు కనపడరు, దేవుడి పనిలో ఉండరు, బైబిల్ రీడింగ్ లో ఉండరు, ఇదేంటండి అదేంటండి బైబిల్ని ఆలోచించే పనిలో ఉండరు. ఇదంతా ఎవరిల్లు? నిస్సారమైన ఉప్పు జాతి ఇదంతా. అందుకే అన్నాడు, ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారం కలుగుతుంది? సారం కలిగిద్దామని వాక్యాలు చెప్పిన మనం చెప్పేసరికి దానికి ఇంకా 2 వాక్యాలు కలిపి మనం చెప్తూ ఉంటే ఇంకా వీడియోలాగా సారం పొందుతాడు. అప్పుడు ఇంకా ఒకటే జరుగుతుంది, ఉప్పు వంటి సారం కలిగి ఉండవలసిన వీడు సారాన్ని కోల్పోయి నిస్సారం అయిపోతే ఇంకా నేను ఆ తర్వాత నేను ఇంకొక పని చేయిస్తాను అన్నాడు. ఏంటది? బయట పారవేయబడి మనుషుల చేత తొక్కిస్తాను అన్నాడు. తొక్కబడును, మనుషుల చేత తొక్కబడును అన్నాడు కదండి. అంటే అప్పుడు ఏం జరుగుతుంది? మనుషుల చేత మనం తొక్కబడతామండి. ఏ మనుషులు? నమ్మని మనుషులు, లోకంలో ఉన్న మనుషుల చేత తొక్కబడతాం. పిల్లలు అలా తొక్కబడతామంటారా? తొక్కబడతాం, అలాగా మనం తొక్కబడతామండి. ఉప్పు నిస్సారమైన అదే చెప్తున్నాడు, ఉప్పు నిస్సారం
దీనివల్ల సారం పొందును, బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడికి గాని మరి దేనికి నీ పనికి రాదు అన్నాడు. చూడండి, ఇలా దేవుణ్ణిలో మొదట బాగుండి ఆ తర్వాత దేవుని చుట్టి పక్కకి వెళ్ళిపోయి దేవుడి మాటలు పక్కన పెట్టేసి నిస్సారమైపోయిన మనుషుల చేత తొక్కబడిన వారు ఎవరైనా ఉన్నారంటారా? ఉన్నారు బైబిల్లో. సౌలు గారు పాత నిబంధనలో దావీదు కంటే ముందు రాజుగా ఉన్నాడు కదా, 40 సంవత్సరాలు. ఏం చేశాడు? స్టార్టింగ్ లో బాగున్నాడు, ఆ తర్వాత దేవుడి మాటలు పక్కన పెట్టాడు. ఆయన జీవితాన్ని చూడండి పిల్లరా. ఒక అభిషేకింపబడిన వాడు, ఒక రాజు, గొప్ప యుద్ధాలు చేసి విజయాలు అందుకున్నవాడు, ఒక దురాత్మ వచ్చి ఆయనను వెరిపిస్తుంటే ఆ బాధ తట్టుకోలేక ఒక అభిషేకింపబడిన వాడండి సౌలు గారు విడిచిపెట్టేశాడు దేవుడిని. పట్టించుకోడు, సమూయేలు గారు చెప్పిన మాటలు పట్టించుకోడు, దేవుడు ఆజ్ఞలు పట్టించి ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు అతని దేవుడి ఆత్మ యెహోవా ఆత్మ విడిచి వెళ్ళిపోగా యెహోవా సన్నిధి నుంచి దురాత్మ విడిచి అతను వెరిపింపగా బహుబాధపడేవాడు పాపం. దావీదు గారు వచ్చి అది ప్లే చేస్తేనే కానీ కొంచెం అలాగా కొంచెం విశ్రాంతి పొందేవాడు. ఆయన జీవితం తర్వాత చూడండి, ఆయన పిల్లలు చూడండి, ఆయన కూతురు చూడండి ఎలాగైపోతుంటారు. ఆయన ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి అండి. దావీదు గారిని చంపడానికి పరుగులెత్తుతుంటాడు, సమూయేలు గారిని పట్టించుకోడు. లాస్ట్కి వచ్చేసరికి అండి భయంకరమైన చావు. కొడుకులు తండ్రి ఒకే దినాన ఒకరి కళ్ళ ముందు ఒకరు కత్తులతో నరకబడి చంపబడతారండి. యుద్ధంలో ఫిలిష్తీయుల చేతుల్లో చచ్చిపోతారండి. అప్పుడిప్పుడు తెచ్చుకోరండి, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కిందట. ఇప్పటికీ కూడా సౌలు గారి గురించి అనగానే మనం ఎలా మాట్లాడుకుంటామండి? సౌలు గారు అనగానే మీరు వెళ్ళి చదవండి సౌలు గారి చరిత్ర ఎలా ఉంటుందో. చివరికి వచ్చేసరికి అయ్యో దావీదు గారు ఏడుస్తాడు, యోధులు కూలిపోయారు అంటాడు. కానీ ఆయన ముగింపు చూడండి ఎలా ఉంటుంది, ఆయన బ్రతుకు చూడండి ఎలా ఉంటుందో సౌలు గారి బ్రతుకు. అలాగే ఇస్కరియోతు యూదానికి ఒక రకమైన ఆలోచన మనకి. ఈ కాలంలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు ఈ కాలంలో కూడా. కేఏ పాల్ పేరు విన్నారా మీరు? కేఏ పాల్ దేవుడి పేరు చెప్పుకున్నాడు. ఎక్కడో టీ అందించుకునేవాడు, గేట్లు వేసుకునేవాడు, వెళ్ళిపోయి అమెరికాకి వెళ్ళిపోయి కొన్ని వేల కోట్లు దండుకొని తెచ్చుకున్నాడు. ఇండియాకి వచ్చి దేవుడి పని చేస్తున్నాడా? బైబిల్ కాలేజీలు పెట్టడాలు, మీటింగ్లు పెట్టడాలు, దేవుడి పని చేయటాలు, కార్యక్రమాలు చేయటాలు. ఎన్ని వేల కోట్లు అండి, 1,00,000 కోట్లు కూడా ఉన్నాయండి ఆయన దగ్గర. ఎంత దేవుడి పని చేయించండి. ఇండియాకి వచ్చి ఏం చేశాడండి? ఏం చేశాడు? మనుషుల చేత తొక్కబడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఎందుకు తెలుసా? దేవుడు నన్ను ప్రజాశాంతి పార్టీ పెట్టమన్నాడు అన్నాడు. ఒక్క సీటు లేదు. పేరేమో దేవుడి పేరు చెప్పాడు. 1000 కోట్లు దండుకున్నాడు ప్రపంచవ్యాప్తంగా. ఏమండి, ఒక టీవీలో వాళ్ళు ఎలా చూస్తుంటారు అతన్ని? ఒక బఫూన్ చూసినట్టు చూస్తుంటారు. చూడండి ఎలా ఉన్నవాడండి, ఎలాగ అయిపోయాడండి, ఒక బఫూన్ చూసినట్టు చూస్తుంటారు. క్రైస్తవులు ఎలా చూస్తారు? దేవుడు పార్టీ పెట్టడానికి ఒక బఫూన్ చూసినట్టు చూస్తారు. అన్ని జనులు అలాగే చూస్తారు, ముస్లిం సోదరులు అలాగే చూస్తారు, క్రైస్తవ సోదరులు అలాగే చూస్తారు, మీడియా అలాగే చూస్తుంది. పరిగెడుతుంటాడు, పరిగెడుతుంటాడు, ఏం మాట్లాడుతాడో తెలియదు, ఏం చేస్తుంటాడో తెలియదు, ఎవరితో ఇలా తల కొట్టించుకుంటాడో తెలియదు, ఎవరితో తిట్టించుకుంటాడో తెలియదు, ఏ యాంకర్ ఎలా ఉమ్మేస్తాడో తెలియదు అతని మీద. ఎలా బ్రతికిన వాడు ఎలా పడ్డాడు మీరు ఆలోచించిన దేవుని పిల్లలారా. ఇది మర్చిపోయిన చాలా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇంకా ఉప్పు నిస్సారం అయితే బయట పారవేయబడి తొక్కబడితే కానీ మనుషుల చేత మరి దేనికి పనికిరాదు అన్నాడు. ఎక్కిస్తాడండి. సారవంతమైన మనం నిస్సారం అయిపోతే అది జరుగుతుంది పిల్లరా. కాబట్టి ఈ లోకానికి దిక్కెవడు? క్రైస్తవుడు. సారం కలిగి ఉండాలి పిల్లరా. దేవుడి పిల్లలు మనం భక్తి జీవితాలు కాపాడుకోవాలి పిల్లరా. మనం నిలబడ్డామంటే లోకాన్నే మార్చడానికి దేవుడు మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లరా. అలాగే ఉండాలి తప్ప నిస్సారం అయిపోకూడదు పిల్లరా. ఆ బ్రతుకు తట్టుకోలేం, సౌలు గారి లాగా తట్టుకోలేం. ఇస్కరియోతు యూదా తట్టుకోలేకపోయి ఉద్దేశిస్తున్నాడండి. తట్టుకోలేక ఆ స్థితిని తట్టుకోలేకపోయి ఉద్దేశిస్తున్నాడు పిల్లరా. వద్దు పిల్లరా, ఆ స్థితి మనం రాకూడదు పిల్లరా. లోకానికి దిక్కుగా, లోకానికి ఆధారాన్ని బ్రతుకుదాం. అటు కృప చెప్పిన నాకు విన్న మీకు దేవుడు మరణించేంత వరకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ